హలో నమస్తే వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంశాలపైన చలసాని శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. మొత్తం దేశమంతా గందరగోళం ఏంటంటే ఇప్పుడు క్యూలు ఎక్కడ పడితే అక్కడ క్యూలు. గ్యాస్ ఉంది అని ప్రభుత్వం చెప్తోంది. గ్యాస్ కోసం జనాలు క్యూలో గంటలు గంటలు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ఎవరు? గ్యాస్ ఉందని ప్రభుత్వం చెప్తే మనం వినాలి. ప్రకటనలు ఇస్తున్నారు. కాదంటే మీరు దేశద్రోహి, మీ తాతగారికి పాకిస్తాన్ లింక్స్ ఉన్నాయి, లేదా మీ ఊరి మధ్య చైనాకి లింక్ ఉన్నాయి, లేదా మీరు కమ్మీలు, ఇదే గొడవ ఒక సైడు. రెండో సైడు వేరేది, అది కూడా మాట్లాడదాం. ఇవాళ ఇండియా మొత్తం మీద, ఎందుకంటే అయోధ్య రామ జన్మభూమి దగ్గర కూడా ప్రసాదం విషయంలో రేషన్ జరిగిందంటే గ్యాస్ కొరత లేదనుకుంటామండి. కొంతమంది చెప్తున్నారు లేదు, డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదు, అర్ధరాత్రి 1:30కి ఇస్తే తెల్లారి 12:30కి తెల్లారి అయిపోయిందని చెప్పి కనీసం 30,000 మెసేజ్లు వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలు తయారు చేసి కొడుతున్నారు. కనీసం కామన్ సెన్స్ లేదండి వాళ్ళకి. టైము డేట్ మార్చి మనం ఏదో అడ్వైజ్ ఎందుకు కానండి వాళ్ళకి చెప్తున్నా, అది కూడా లేకుండా ఈ విధంగా చేసుకుంటాం. మా విశ్వగురువులో మారిపోయింది అంటాం. అబ్సల్యూట్గా ఎక్కడికి వెళ్ళిపోతున్నాను. ప్రాక్టికల్ నేను ఒకటి చెప్తున్నాను, దగ్గరలోనే మన దగ్గర పక్కన కాకపోయినా యుద్ధం జరుగుతుంది, ఇబ్బందులు జరుగుతాయి, సహజం. మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. మోసం చేసి ఎంతకాలం గడుస్తుంది, మనం కూడా ఇబ్బంది జరుగుతుంది, మనం అడ్జస్ట్ చేసుకోవాలి కొంత అని అనుకుంటాం, అంతే కదండి. దానికి కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు జపాన్కి కొన్ని నెలల పాటు 7-8 నెలలైనా పర్వాలేదు, చైనా గొడవలేదు. మన బంగ్లాదేశ్తో దిక్కుమాలిన రోగ్ నేషన్ పాకిస్తాన్తో పోల్చుకుంటామా? మన దేశం అంత సర్వతత్వ గణతంత్ర రాజ్యం ఉంది. అందువలన గ్యాస్ విషయంలో మాత్రం నిర్విధావాంశం. మేము బుక్ చేసిన తర్వాత కూడా 27వ రోజు వరకు బుక్ చేయొద్దని SMS, అదే మాకు SMS అఫీషియల్ పంపించాను. కంప్లైంట్ కూడా వైఫ్ పొద్దున్న చెప్తుంది, పొద్దున్న బుక్ చేస్తే 18 తర్వాత బుక్ చేయండి ఇప్పుడు వద్దని మెసేజ్. అవును, ఆల్రెడీ మీకు 25 రోజులు అయింది గ్యాస్ వచ్చి, అయినా సరే మీరు 18 తర్వాత బుక్ చేయమని మెసేజ్ పంపించారు. ఇంకా ఎవరిని మోసం చేద్దామని మా ఇసుగురు అంటారండి. అట్లా కాదు కదా, ప్రభుత్వం గ్యాస్ అయిపోయింది జాగ్రత్తగా ఉండంటే జనాలంతా మీద పడిపోతారు. ఆ ప్యానిక్ తగ్గించడం కోసం దానికి ఆల్టర్నేటివ్గా చాలా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇండక్షన్ కుక్కర్ ఉన్నాళ్ళు వాడుకోవచ్చు, దానికి పాత్రలు వేరేది ఉండాలి, పెద్ద ఇబ్బంది లేదు. నెమ్మదిగా తగ్గించుకోవాలి. కన్జర్వేషన్ ఆల్సో ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ సెల్ఫ్ ఈజ్ జనరేషన్, తెలుసు కదండి, ఇబ్బంది లేదు. కానీ నన్ను అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న తెలుగు బిడ్డలను అడుగుతున్నాను, ఆత్మగౌరవం ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, సిగ్గు లజ్జా లేని రాజకీయ నాయకుల గురించి నేను మాట్లాడను. వాళ్ళే కదా చట్టాలు చేసేది. సిగ్గు లజ్జా లేని రాజకీయ నాయకుల గురించి మాట్లాడను. ఆత్మగౌరవం తెలుగు బిడ్డలను అడుగుతున్నాను. ఒక్కసారి బ్యాక్ వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భూగర్భంలో సింగరేణి ఉంటే, ఆంధ్రప్రదేశ్ భూగర్భంలో అన్నులతో పాటు గ్యాస్, అనంతమైన సహజ వాయువు, పెట్రోల్ నిక్షేపాలు ఉన్నాయి. దీని మీద సరిగ్గా 20 సంవత్సరాల క్రితం నారాయణ రెడ్డి గారు ఒక యాత్ర చేశారు. మేమందరం కూడా ఈ గ్యాస్ గురించి, దీని గురించి, నేను, హర్ష్ కుమార్ గారు, వీళ్ళందరం కూడా హనుమంతపురంలో, అమలాపురంలో, అన్ని చోట్ల చాలా మీటింగ్ పట్టుకుని రాష్ట్రం తిరిగాం. రాష్ట్రం అంటే కన్సర్న్. ఇవాళ దయచేసి రాజకీయ నాయకులు చెప్తాను, సిగ్గు లజ్జ ఉన్న రాజకీయ నాయకులు చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ భూగర్భంలో గ్యాస్ ఉంది. ఇంతకుముందు పాత ప్రతిపాదన ఉంది, ప్రతి ఇంటింటికి కూడా గ్యాస్ ₹100, ₹110 డెఫినెట్ ఇష్యూ. ఇంటింటికి గ్యాస్ కనెక్షన్, సహజ వాయు కనెక్షన్ ఇవ్వాలి. వంటింటికి ప్రతి మహిళ ఎక్కువ, మగవాళ్ళు కూడా వంట చేస్తున్నారు అనుకోండి, ఇవ్వాలి ముందు బేసిక్ అని ఆల్రెడీ ప్రణాళిక పెట్టారు. హైదరాబాద్ కూడా మహానగర్ గ్యాస్ పంపిణీ కేంద్రాన్ని ఒకటి పెట్టారు. ఈ టైంలో మోడీ గారు తర్వాత వచ్చి అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ ఏంటి, నా గ్యాస్ తీసుకెళ్తున్న గుజరాత్, తెలంగాణ కూడా ఇంటింటికి గ్యాస్ ఇస్తా అని చెప్పి గౌరవ మోడీ గారు గుజరాత్ ప్రధానమంత్రిగా ఉండి, ఇప్పుడు ప్రధానమంత్రి గుజరాత్ ఉండే ఇక్కడ ప్రకటించారు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఈ సిగ్గు లజ్జాలేని నాయకుల్ని నేను నిలదీస్తా ఉన్నాను. మన భూగర్భంలో మన గ్యాస్ పెట్టుకుంటే, మా కృష్ణారావు గారు నాకు పాలకొల్లండి, మాకు ఓఎన్జీసీ వచ్చి తోవేటప్పుడు మా బీఆర్ఎంఈ బంగారు రామారావు, మాచిపల్లి వెంకటరత్నం గారు మున్సిపల్ హై స్కూల్లో మా గ్రౌండ్లో టెంట్ వేసి మాకు కొన్ని సంవత్సరాల పాటు గ్రౌండ్ లేకుండా చేశారు. ఆడుకోవడం లేదు, నరకం పడ్డాం అక్కడ. రోడ్లో హెవీ వెహికల్స్, మొత్తం మా ప్రాంతాలంతా కాలుష్యంతో నిండిపోయింది. ఎందుకని మేము ఆల్రెడీ భూమి కుంగిపోతుంది. సర్దార్ కాటన్ గారు వేసిన మాకు కాంటూర్ తక్కువ వెళ్తుంది కాబట్టి, దీనివల్ల గ్యాస్ వేస్తే నీళ్లు నింపే సిస్టమ్ లేదు కాబట్టి నీరు కుంగిపోతుందని కృష్ణారావు గారు ఢిల్లీ వేస్తే సాధికారి కమిటీ మేము బాధపడుతున్నాం. నేను వాళ్ళు అడుగుతున్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తర్వాత తెలంగాణకి వేస్తున్నా, తెలుగు బిడ్డలుగా నేను మాట్లాడుతున్నా, మా దగ్గర గ్యాస్ ఇంటింటికి ఇచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఇండస్ట్రీస్, ఎలక్ట్రిసిటీ ఏదైతే ప్రొడ్యూస్ ఇండస్ట్రీ కాకుండా గుజరాత్కు దొబ్బుకు పోతారో, ఇంకొకటి దొబ్బుకు పోతారో, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి.
కానీ ఆ రోజు ఉండవల్లి గారు ఎవరు చెప్పినా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ స్పష్టంగా చెప్పింది 50% రాయల్టీ అది దొరికేదానికి గవర్నమెంట్కి ఇమ్మని చెప్పి ఇవ్వకుండా ఎన్నుముక్కలేని నరం లేని నాలిక లేని ఎన్నుముక్కలేని నాయకులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కానీ ముందు కానీ ఉండటం జరిగితే నేను ఎంత బాధపడుతున్నానంటే ఇవాళ సరే మిగతా విషయాలకి నేను వెళ్ళను. సో మన ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ ఉంది, అది బయటికి తీసుకెళ్ళిపోతున్నారు. మన కర్మ దౌర్భాగ్యం మన దగ్గర భూగర్భంలో గ్యాస్ పెట్టుకుని ఇంటింటికి బయలేకుండా అది దేబరించుకుంటూ ఆ 2 గ్యాస్ ఇట్టి ఇవ్వండి. ఆ ఇరాన్ అయింది ఎవరికి కావాలి? ఇరాన్ మా భూగర్భంలో గ్యాస్ ఉంటే ఆ ఇరాన్ అవుతుందో గడిగుడ్డ అవుతుందో సౌదీ అరేబియా అవుతుందో వెంజులా పోతుందో ఎవరికి కావాలండి? ఫస్ట్ దేశానికి సంబంధించిన వనరు అవుతుంది కదా. ఏమండి ఖచ్చితంగా చెప్తున్నాను, అదే వస్తున్నాను ఇవాళ. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాంట్లో అక్కడ రాయల్టీ కూడా ఇవ్వట్లేదు. దేశానికి సంబంధించిన వాళ్ళని దోసుకుపోతారా ఎక్కడికన్నా? అంబానీ కానీ ఆదానీ గారు కానీ గుజరాత్ కానీ మా యొక్క నేను ఒకటి చెప్తాను, అక్కడ తీసుకెళ్ళండి, దేశం యొక్క సంబంధించి తీసుకెళ్ళండి, కానీ మా ఇంటింటికి గ్యాస్ ఇచ్చిందా తీసుకెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ నిపుణే అది అయితే మోడీ గారికి తెలియదా? దేశానికి సంబంధించి తెలంగాణ వాళ్ళకి కూడా ఎందుకు హామీ ఇచ్చాడు? ఓపెన్ చేయండి, హామీ ఇచ్చాడు లేదు ఆయన. ఎందుకని మోసం చేశారు? అలా ఈ దౌర్భాగ్యం ఏంటండి? మన భూగర్భంలో గ్యాస్ పెట్టుకుని మనం భూగర్భంలో బొగ్గుగలను పెట్టుకుని అది ఆ గుమా వ్యాపారులు వచ్చి ఆక్షన్కి వేయాలని వాళ్ళ తెలంగాణ గవర్నమెంట్లో. ఏమండి మీకు ఒకసారి మీకు మందమరి కానీ మీకు చూపిస్తాను, లేదా మిగతా చోట్ల కొన్ని చోట్ల ఓపెన్ కాస్ట్ మైనింగ్ చూపిస్తాను. నరకం అనిపిస్తుంది తెలంగాణ సమాజం. దేనికోసం? దేశానికి లైటింగ్ ఇవ్వడం కోసం, లేదా మిగతా వాళ్ళకి చేయడం కోసం. ఎంత ఓపెన్ కాస్ట్ మైన్లో నరకం అనిపిస్తున్నా తవ్వేసి వెళ్ళిపోతూ ఉంటే ఇవాళ తెలంగాణ ఇవాళ కృష్ణా జిల్లా ఎక్కడ బొంటిమిల్ దగ్గర నుంచి పెడం దగ్గర నుంచి మచిలీపట్నం మోస్ట్ ఫెర్టైల్స్ వస్తాయి, ఫెర్టైల్ అలువెల్ సైల్. అందుకే ఇది కృష్ణా గోదావరి డెల్టాలు ఈ రెండు కూడా ఈ దేశం మొత్తం మీద బెస్ట్ డెల్టా భూములు తెలుసు కదండి. కావేరీ చిన్నది కదా, ఫస్ట్ కృష్ణా గోదావరి, నెక్స్ట్ బెంగాల్లో ఉన్నాయి డెల్టా భూములు, అలాగే ఉత్తరప్రదేశ్లో కొంత వస్తాయి. అలాంటి భూముల్లో ఇవాళ ఆ మార్వాడి గారికి అగర్వాల్ గారికి పర్మిషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కొన్ని నెలల క్రితం, 2 నెలల క్రితం ఇచ్చింది. దేనికి? గ్యాస్ తవ్వకుండానికి, బావులు తవ్వకుండానికి అని. దాంట్లో పర్యావరణ అనుమతులు కూడా నేను చెప్తాను, దయచేసి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడ సిపిఎం బాబురావు గారు కూడా మాట్లాడుతున్నాను, అందరికి విజ్ఞప్తిస్తాను. మీరు ఇవాళ పర్యావరణాన్ని దాని అనుమతుల కోసం గ్రామ సభలు లేకుండా మోసం చేసే విధానం నడుస్తుంది. నేను అడుగుతా ఉన్నాను, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, తర్వాతే నువ్వు ఎక్కడ దొబ్బుకుపోతే తర్వాత రాయల్టీ కట్టి దొబ్బుకుపోను, ఇబ్బంది లేదు, దేశ సంపద కాబట్టి. కానీ మేము ఇక్కడ బాధపడతా ఫెర్టైల్ అందులో 7 అనుమతుల్లో లోపాలు ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఏంటి గ్యాస్ కి సంబంధించి స్థానిక అవసరాలు తీరిన తర్వాత మా ఇంటింటికి ఇది నాది కాదు ప్రపోజల్, నాకు రాజశేఖర రెడ్డి గారు ఉండగా పెట్టిందే. సరే ఆయన ఎందుకు ఆ రోజు అంబానీ గారు ఏమయ్యారు నాకు తెలియదు, నేను కామెంట్ చేయను. ఐ డోంట్ వాంట్ కామెంట్ బియాండ్ దట్. చేయండి, కామెంట్ చేశారు కదా. చేయను అన్నాను. నో కామెంట్ ఇస్ ఇట్ సెల్ఫ్ కామెంట్ అని ఒకటి ఉంది కదా. నేను అడుగుతున్నా, ఆ రోజు ఒక ప్రయత్నం జరిగింది. ఇవాళ గ్యాస్ కోసం రాజశేఖర రెడ్డి కొట్లాడమే, గ్యాస్ కోసం కానీ ఆయిల్ కోసం కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన కొట్లాడిన మాట వాస్తవమా కాదా? వాస్తవం. కొట్లాడడం ఆయన అనుచరుడుగా ఉన్న నారాయణ రెడ్డి గారు వాళ్ళు మేబీ రాంగ్ పార్టీలో ఉన్నారు. ఆయన రైట్ మ్యాన్ మేబీ గూడూరు నారాయణ రెడ్డి గారు. ఆయన పాదయాత్ర చేశాడా లేదా ఇక్కడ మన దానికోసం. అలాగే మేమందరం అక్కడ ఇవాళ హర్ష కుమార్ నాడు సోదరుడు మాట్లాడినామండి, వీళ్ళందరం మేము గ్యాస్ కోసం మాట్లాడామా లేదా? అందువల్ల ఏం జరిగింది? సరే మేము ఉద్యమం చేస్తున్నా సరే, నిన్న అగ్రిగోల్డ్ చాలా ఉద్యమాలు నేను మన దీక్షలో పాల్గొన్నాం. 99% మీడియా. ఆంధ్రప్రదేశ్ వనరుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉపయోగించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉపయోగించుకోవాలి, తర్వాత తెలంగాణ ప్రజలు ఉపయోగించాలి, ఆ తర్వాత దేశం తీసుకెళ్ళమన్నా. ఇది మా భూగర్భంలోని హక్కు అని నేను అడుగుతున్నానండి. నరసింహరావు గారు ఎక్కడో ఇరాన్ గురించి మాట్లాడుతున్నాను. నా భూగర్భంలో గ్యాస్ ఉంటే మా మహిళల గురించి కళ్ళమటి కన్నీళ్ళు వస్తూ ఉంటే ఇవాళ ఎవడో ఆడిచ్చేదేంటండి? ఇరాన్ ఆడిచ్చేదేంటి? మా గూర్పాకంలో పెట్రోలియం ఉంది. సో ఇది ఒక టైం, ఇది ఒక హై టైం అడగడానికి. డెఫినెట్ గా చెప్తాను, సిగ్గు లజ్జా ఉన్న నాయకులు అయితే ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం మాట్లాడతారు. లేని వాళ్ళ సంగతి నాకు తెలియదు. ప్రధానమంత్రి పదవికి ఆయన కాంప్లీట్ అవుతున్నప్పుడు కూడా మోదీ గారు హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటికి. ప్రధానమంత్రి పదవికి ముందే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి గ్యాస్ కార్పొరేషన్ వచ్చిందని చెప్పి ప్రకటించి బ్రహ్మాండ ప్రకటించారు. తర్వాత దాన్ని వేరేకుండా ఆ రోజుల్లో ఆయన వచ్చినప్పుడు, తెలంగాణకు వచ్చినప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్గా ప్రతిపాదన నేను తెలంగాణ కూడా ఇంటికి గ్యాస్ ఇక్కడ ఇచ్చిన తర్వాత పట్టుకెళ్తానని హామీ ఇచ్చారండి. జస్ట్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు ఏం తిట్టినా గట్టిగా ఆయనకే తగులుతాయి. ఇప్పుడు చాలా మంది బయలుదేరారు కదా, ఇక్కడ మోడరేట్స్ని, ప్రయోజకర్తని మాట్లాడితే తిడతా ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం కింద కామెంట్లు కనపడతాయి. మంచిగా చెడు వాళ్ళ పార్టీ నాయకులు కదా, పూర్తిగా వాళ్ళ పార్టీ నాయకులకి వాళ్ళ మత పెద్దలకే చెందుతుంది.
మంచిగా చూడు ఎందుకని మనం ఓకే. మన గ్యాస్ కష్టాలు భవిష్యత్తులో కూడా రాకుండా ఉండాలంటే మన దగ్గర ఉన్నదాన్ని మనకి ఇవ్వాలి. దానికోసం నాయకులు పోరాటం చేయాలి. ఖచ్చితంగా అడగాలి. నాయకులు సాగి వాళ్ళు అధికారం నిమిషంలో వాళ్ళ కేంద్రంలో మనం ఇట్ ఈస్ ఎ లీగల్ రైట్. ఆ? ఇట్ ఈస్ ఎ లీగల్ రైట్. మనకి రాయల్టీ అనేది ఫస్ట్ రైట్ ఉంది. రాయల్టీ రావట్లేదు. రాయల్టీ ఇవ్వట్లేదు. మాట్లాడే నాయకుడు ఇప్పుడు ఉండవాలి గారితో నాకు కొన్ని అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో ఐడియాలజికల్గా, కానీ బట్ ఈ ఫాట్ ఫర్ ద స్టేట్. నేను చెప్తున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తక్కువ చెప్పలేను. రాజశేఖర్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ప్రతిపక్ష నాయకులు అందరూ దీని మీద యాక్సెప్టెన్స్ రావాలి కదా. ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు? గ్యాస్ మేము ఇస్తున్నాం, ఏదో రెడీగా ఉంది ఆంధ్రప్రదేశ్ గ్యాస్ కష్టం. మా ఆంధ్రప్రదేశ్ భూపకరణ గ్యాస్ మాకు ఇప్పించండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి, పవన్ కళ్యాణ్కి, కళ్యాణ్ గారికి వద్దండి. ఉత్తరాది సనాతనవాదిగా మారిపోయిన ఆయన, సత్య అభ్యుదయవాది మారిపోయిన ఆయన సంగతి ఏం పొద్దున మాట్లాడతా, సాయంత్రం రాత్రి మాట్లాడు. ఎందుకంటే ఆయనతో ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధినేత ఏంటండి, ఉప ముఖ్యమంత్రి కింద బొగ్గు కుమార్ పుకాన్ గారు కూడా చేశారు, చాలా మంది చేశారు. పవర్ఫుల్ డెప్యూటీ సీఎం ఆయన. ఎస్, మీరందరూ అన్నిటికీ మొత్తం ఆయన మా రాష్ట్రంలో మోస్ట్ పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను చూసాను, ఫోటోషూట్ కూడా చాలా చూసాను, అద్భుతంగా ఉంది అది. ఫోటోషూట్ నేను నా పిల్లల్ని అక్కడ పెట్టించి డ్రోన్స్ రీల్స్ అన్ని చూశాను, బాగుంది అది. ఫోటోషూట్. అవునండి. ఆయన పార్టీ ఏర్పాటు సందర్భంగా పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తుంటే పిల్లలంతా ఫోటోలు పట్టుకుని పిల్లలందరూ కూర్చుని అన్ని గంటల సేపు కూర్చున్నా తప్పులేదు దాంట్లో. కానీ నేను అడుగుతాను, కనీసం ఆ పిల్లల భవిష్యత్తు కోసం అమాన దీక్ష చేస్తారన్నారు ఆయన, భావితరాల కోసం. అది ఎందుకు వెళ్ళిపోయిందండి? ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ప్రశ్నించడానికి ఆ ముఖ్యమంత్రిని ప్రశ్నించవచ్చు, అందరూ ప్రశ్నించడానికి పార్టీ పెట్టినప్పుడు భావితరాల కోసం ఆమంద దీక్షేస్తాను మనిషి దాన్ని పక్కన పడేశారా? ఇవాళ తీసుకొచ్చి నా వెంకటేశ్వర స్వామి ఆయన భక్తులు, ఆయన చిన్నప్పుడు బాప్టిజం స్వీకరించి ఉంటారు, తప్పే ఉంది. ఆయన చెప్పారు కదా, నా ఫ్రెండే బాప్టిజం క్రిస్టియన్ అయ్యారు అనుకోండి. ఆయన తప్పే ఉంది, అది ఆయన ఇష్టం. అది ఆయన ఆయన దేవుడి గదిలో కూడా బైబిల్ని కూడా ఉంచుకుని పూజించుకున్నామని చెప్పారు ఆ నాన్నగారు. అవన్నీ కాదు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి కలిసి ఫైట్ చేస్తే గ్యాస్ వస్తుంది. వాళ్ళ ముగ్గురు ఖచ్చితంగా ఫైట్ చేయాలి. ఈ ఫైట్కి 100% బీఆర్ఎస్ అంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు 100% కన్విన్స్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారు మాట్లాడి కన్విన్స్ చేస్తాను. అలాగే మన సోదరులు, అలాగే జాన్వెస్లీ గారు, సాంబశివరావు గారు లాంటి వాళ్ళు, ప్రవీణ్ కుమార్ గారు లాంటి అందరూ ఉన్నారు. 9.5 కోట్ల మంది ఇవాళ తెలుగు రాష్ట్రాల ప్రజలు, నా గడ్డ తెలంగాణ నుంచి కూడా వెళ్తున్నాను, గుజరాత్. ప్లీజ్ డూ మైండ్ దిస్ అండి. ఏమండి, ఇవాళ తెలంగాణ నుంచి గ్యాస్లన్నీ కూడా తెలంగాణ నుంచి వెళ్తున్నాయి. దీని నుంచి వెళ్లకుండా ఉండాలని ఆ గుజరాతీ మార్వాడి వ్యాపారుల ద్వారా అంగుల్కి శ్రీకాకుళం చేసి ఆంధ్రప్రదేశ్కి, మళ్ళీ చెప్తున్నాను ఒకసారి దయచేసి ఆలోచించండి, శ్రీకాకుళం వరకు గ్యాస్ లైన్ వేసుకుంటే మనకు లోకల్గా ఇవ్వాలి కదా, ఇవ్వటం ఎందుకని శ్రీకాకుళం నుంచి ఆ గుజరాతీ మార్వాడి ఫ్యాక్టరీల దగ్గరికి ఒక భారీ ప్రణాళిక పెట్టి మోడీ గారిని ఇన్వైట్ చేసి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా గిఫ్ట్ అని, బహుమతి అని చెప్పి పేపర్లు అడ్వర్టైజ్మెంట్ చేశారు. మన ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిపోవడం బహుమతి ఎట్లా అవుతుంది? నా కర్మ దౌర్భాగ్యం అండి. ఏం చేస్తామండి, మా వాదన చెప్పట్లేదు జనాలు, ఏం చేయని చెప్పండి. నేను మొత్తుకున్నాను, వెళ్ళాను శ్రీకాకుళం దగ్గర కూడా వెళ్ళాను. మా వాదన వేసేవాళ్ళు ఆ లోకల్ పత్రిక ప్రజా సంకల్పం తర్వాత వాళ్ళు వేస్తారు. ఏం చేయని చెప్పండి. ఇది ఆ కొవ్వాడ ఒకటి చెప్పుకుంటే 190 ఉన్నాయి. బడ్జెట్ గురించి సబ్జెక్ట్ అవుట్ వచ్చి అవుతున్నాను, బడ్జెట్ అన్నారు. బడ్జెట్ మనం మాట్లాడి అదే అది ఏంటే బాబు అంటే 2047 వరకు డేటా సెంటర్ ఆదాని గారి కోసం, పోర్ట్ 25% అన్నారు ఆ మార్వాడి గారి, మా మిట్టల్ గారి ఫ్యాక్టరీ కోసం. ఇంకోటి ఏదో చెప్పారు, ఏది ఇన్సెంటివ్స్ అన్నీ వాళ్ళకేనా? కాదు సార్, ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీ లేకపోతే కేంద్రంలో మోదీ సర్కార్ లేదు, రైట్? లేదండి, ఆల్రెడీ 5 నిమిషాలు లాగేస్తారు. పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కాదు, ప్యాకేజీ కాదు, కనీసం మాకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి అని కూడా ఎందుకు అడగలేకపోతున్నారు? భయం అండి కూడా. అంటే దీనికి సరే, గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు, ఈడీ కేసులు, జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దయచేసి మీరు భయపడ్డాడు, ఆయన పక్కన పెట్టారు. కానీ విశాఖపట్నం మోడీ గారు ఉండగా బహిరంగ సభలో ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిస్టేక్ చేశారు, నో సెకండ్ థాట్ అన్నట్టు. బహిరంగంగా మోడీ గారు ఉండగా మా స్పెషల్ స్టేటస్ మిగతాది మోడీ గారి ముందు మాట్లాడిన మాట వస్తాం. మరి వీళ్ళు ఇప్పుడు ఎందుకు అడగట్లేదు అంటే నేను, ఎందుకంటే ఏం భయం, వీళ్ళకేం భయం? కేసులు ఏం లేవు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు చెప్పారు బోల్డ్ కేసులు? ఏం కేసులు ఉన్నాయి? లేదా మన కేసులు తీసారు, కేసులు కదా అన్ని కొట్టేస్తున్నారు. ఎవరు చెప్పారు? స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కేంద్ర ప్రభుత్వం మనం అరెస్ట్ చేయించి వాళ్ళని మళ్ళీ జైల్లో పెట్టి ఈడీ ఏదో చేస్తుంది. అంటే ఆయన అందరినీ వాచ్లో ఆదామోదాగా మోసగాలని సామాన్యులని అందరినీ పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వాళ్ళు జనం అందరూ అనుకుంటున్నా సరే, ఎందుకని ఈ దేశం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత సీనియర్ మోస్ట్ స్టాల్వార్ట్ పొలిటీషియన్ సౌత్ ఇండియాలో అనుకున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధైర్యవంతమైన పొలిటీషియన్ అనుకున్నాం. దేశ చరిత్రలో మళ్ళీ రిపీట్ చేస్తాను, దేశ చరిత్రలో ఇంతకుముందు నాకు తెలియదు, గుర్తుండి రామారావు గారు వేసి ఉంటారేమో, ఈ పెట్రోలియం దీంట్లో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం మోసం చేయట్లేదు, మొత్తం డబ్బులన్నీ కేంద్రమే ఇంక్రీజ్ చేసింది, వాటా కూడా రానివ్వట్లేదు. అడ్వర్టైజ్మెంట్ ఇంక్లూడింగ్ ఈనాడులో వేసిన చరిత్ర ఈ దేశ చరిత్రలో ముఖ్యమంత్రి ఉన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. వెంటనే ఏం జరిగింది, దస్తగిరి గారు లేచినట్టున్నారు, వెంటనే కేసు వచ్చింది. ఎవరు వివేకానంద రెడ్డి గారిది. ఆయన వెళ్ళి ఏ హోటల్, తాజ్ హోటల్లో అమిత్ షా గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నుంచోవలసి వచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అందరినీ కూడా బానిసలు చేసి ఆడిస్తున్నారు ఆదామాషా గారు. నేనేమంటున్నా, సరే జగన్మోహన్ రెడ్డిని వివేకానంద రెడ్డి కేసాను, సిబిఐ కేసాను, ఈడీ ఈయన కూడా ఏ కేసు కావాలంటే కేసు ఉంటాయండి. ఏమైందండి? ఎందుకు కాదు, ఎందుకు భయపడాలి? చంద్రబాబు నాయుడు మద్దతు వదిలేస్తే ఏమీ లేదు, ఆ ఎంపీలు లాగేస్తారు 5 నిమిషాలు, తక్కువ పడిపోద్ది. ఏం పడదు, అంత బ్రహ్మండి. 5 నిమిషాలు లాగేస్తారు ఎంపీలు. ఇవాళ మార్గం వేస్తారు కదా, నితీష్ కుమార్ గారు మార్గం వేస్తారు. కంట్రోల్ లేరు ఎంపీలు. ఏదండి, చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ కేంద్రం మీద లేదు. వాళ్ళ ఎంపీల మీద కూడా లేదు, వాళ్ళ నమ్మరు. వాళ్ళ ఎంపీల మీద కూడా లేదు ఆయన కంట్రోల్ ఉండొచ్చు 8 మంది మీద 10 మంది మీద. అందరూ భయపడిపోతా వణుకుతా ఉంటే ఎలాగండి? ముఖ్యమంత్రి తీసుకుని లోపల వేసారు, ఆ ముఖ్యమంత్రి లోపల ఆపేశారు, కేజ్రీవాల్ గారు ఇంత ఇబ్బంది పెట్టారు, భయపడిపోతున్నారు అందరూ. ఏ కేసులు చూసి భయపడతారు చంద్రబాబు? మనకు చెప్తారండి కేంద్ర ప్రభుత్వం. మనకు తెలిసి డైరెక్ట్ మనం కేసులు చూసారు కదా, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది, కుట్టేస్తుంది కదా. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ అలా లైన్ లో పెట్టి ఉంచింది. అది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని అరెస్ట్లే జరిగినాయి అక్కడ, రెడీగా పెట్టుకుని కూర్చున్నాయి. అధికారంలో 2024 జూలై తర్వాత జరిగింది. స్కిల్ కేసుకు భయపడి రాష్ట్రానికి కేసు భయపడుతున్నారా, ఇంకో దానికి భయపడుతున్నారా? భయపడి అధికారి హేమంత్ బిశ్వాస్ గారిని, హేమంత్ గారిని, తర్వాత ఏమో మన కేజ్రీవాల్ గారిని ముఖ్యమంత్రి కూడా లోపలేశారు. హేమంత్ సోరెన్ గారిని ఇద్దరిని లోపలేశారు. ఈ సామాన్యం అండి, ఇవాళ తలుచుకుంటే అటు ఇటు ఉంటుందా? ఇవాళ నడుస్తుంది మరో హిట్లర్ పాలన లాంటిది. ఆలీలు ఇవాళ మనం ఈయన అనుకున్నా, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కలిసి తెలుగు జాతి ఏకమై నిలబడిపోతే తప్ప బానిసత్వం ఇవాళ ప్రాప్తిరస్తూ అయిపోయింది. సార్, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని డబుల్ ఇంజిన్ సర్కార్ తెచ్చారు కదా. ఏమొచ్చిందండి? డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత ఇన్సెంటివ్స్ కూడా ఎందుకు రావట్లా? ఏమొచ్చింది చెప్పండి. మీరు అట్లేదు కేసు అంటే ఏమొచ్చింది కాదు, ఆయన ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది చంద్రబాబు నాయుడుకో జగన్మోహన్ రెడ్డికో పర్సనల్ అఫైర్ కాదు కదా. అలా అయిపోయింది పరిస్థితి. ఏం చేయమంటారు? ఇవాళ ఇంకోటి చెప్తున్నాను, మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి విభేదాలు ఉన్నాయనుకున్నారా? ఎవరు అనుకున్నారు? ఎవరికన్నా అలాంటిది ఉండలేదు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఈ మీద పెడతారు. వాళ్ళకి అధికారం రావాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పడిపోవాలనుకోండి, లాస్ట్ స్టేజ్కి వచ్చింది బీజేపీలు వేసే టైంకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మతాన్ని తీసుకొస్తారు. ఏం లేదు, పొద్దున షిఫ్ట్ ఒకరు, సాయంత్రం షిఫ్ట్ ఒకరు పనిచేస్తారు చంద్రబాబు నాయుడు, రాత్రి షిఫ్ట్ ఆయన ఉన్నారు కదా, ఎవరు? ఉత్తరాది సనాతనవాది గారు, పవన్ కళ్యాణ్. ముగ్గురు 3 షిఫ్ట్లో బీజేపీ కోసం రాత్రి బాగాళ్ళు. అంటే ముందు నుంచి ఈయన వెళ్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, ఆ పక్కనే ఆయన ఉంటారు ఉప ముఖ్యమంత్రి గవర్నర్లు గారు, వెనకమాల దొడిదాన్ని నాలుగు. ఈ రాష్ట్రంలో నాకు ఒక్కటి చెప్పండి, దేశ చరిత్రలో మనం వాళ్ళు ఎన్నికలు జరిగిన రాష్ట్రపతి ఉపదేశం గుజరాత్లో ఓట్లు పడినాయి 100%, భయంకర 40-50 వ్యతిరేక ఓట్లు పడినాయి. అవును. ఆ బుడ్డ రాష్ట్రమైన ఎక్కడ ఏదో అస్సామో లేకపోతే చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా వ్యతిరేక, గోవాలో కూడా వ్యతిరేకం పడింది. ఆంధ్రప్రదేశ్ తప్ప ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ తప్ప. గొర్రెలు అంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు కదా, గొర్రెలు మనం అనకూడదండి. 170 కనీసం హక్కులు అడగకుండా 175, 175, 36కి 36 పదండి తోసుకు పదండి ముందుకని శ్రీశ్రీ దాన్ని అపాసం చేస్తా వెళ్ళి వచ్చేసి ఒక్క హక్కు కూడా అడగలేదు. బాండెడ్ లేబర్ లాగా బాండెడ్ లేబర్ చాలా గౌరవమైన పద్యాలు, గౌరవ పద్యాలు. బాండెడ్ లేబర్ వదిలి చేసుకోవచ్చండి. వెరీ అన్ఫార్చునేట్. నేను వాళ్ళు బాధ కలిగినా సరే, నేను ఎందుకంటే హక్కులను తాకట్టు పెడితే వాళ్ళ గుజరాత్ పట్టుకెళ్ళిపోతున్నారండి ఆంధ్రప్రదేశ్ రావాల్సిన రాయితీలు. నేనేమంటున్నానంటే, అప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే 15th ఫైనాన్స్ కమిటీ చెప్పింది కాబట్టి మర్చిపోయారు. 27 వరకు కొనసాగుతుంది కదా ఈశాన్య రాష్ట్రాల్లో, 2027 మార్చి వరకు ఇప్పుడు ఉంది. పాత ఉన్నాయి కాబట్టి ఎక్స్టెండ్ చేసింది తప్ప కొత్తగా ఇవ్వట్లేదు. లేదండి, 2 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు. అది కాకుండా మరి ఓకే, గుజరాత్ గిఫ్ట్ సిటీకి వెళ్ళి అయ్యగారి జాగీరాన్ని దొబ్బుకుపోయారు. కనీసం పార్లమెంట్ హామీ. క్వశ్చన్ కంప్లీట్ కాదు. అప్పుడు ఆ రీజన్ చెప్పారు, అప్పుడు ఇవ్వలేం కాబట్టి ప్యాకేజ్ ఇస్తా అన్నారు. సరే, ప్యాకేజ్ కూడా పక్కకి వెళ్ళిపోయింది. నేనేమంటున్నా, కనీసం కంపెనీస్ రావాలి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి. హైదరాబాద్ లాంటి సిటీ లేదు, బెంగళూరు లాంటి సిటీ లేదు, రాజధాని లేదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కనీసం ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడితే మీకు ట్యాక్స్ తక్కువ ఇస్తాం రా బాబు అంటే ఎవడన్నా వస్తారు కదా. కాదండి, అది ఆ ట్యాక్స్లు ఇచ్చే పరిస్థితి లేకపోబట్టి మేము భూములు ఇస్తాం, మీకు కరెంట్ బిల్ తక్కువ ఇస్తాం, దీంట్లో వ్యాపారం చేసుకోండి 99 పైసలకి ఇస్తాం అనే పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రానికి? చేతకాని నాయకులు, చేతకాని ప్రభుత్వాలు. అవుట్ రైట్ వెరీ క్లియర్ అండి. నేను ఎంత బాధగా ఉందంటే, మన యువకులు అక్కడ పారిశ్రామికవేత్తల వారి వాళ్ళ గుజరాత్లకు ఉద్యోగాల్సిన పని నుంచి మానేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల పళ్ళు ఓడగొట్టు వసూలు చేసిన పన్నుల్లోంచి ఆ గుజరాతీ మారవాడీలకి రాయితీలు ఇస్తున్నారండి. ఇష్టం తప్పను, మా బిడ్డలకి అంటే మనకి ఇవ్వకుండా వాళ్ళకి ఉత్తమ
మార్గాన్ని ఏర్పరిచి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఏర్పరిచి ఐ మీన్ మన ప్రియాంక ఖర్గే చెప్పారు కదా, కర్ణాటక ఐటీ మంత్రి. ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఎందుకు ఇస్తుందో అర్థం కావట్లేదు, మేమైతే ఇవ్వలేము కంపెనీస్కి అని చెప్పారు. మొత్తం గుజరాత్లోనండి ఒక ఉద్యోగానికి 3 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ సెమీకండక్టర్ ఇండస్ట్రీకి అమెరికా కంపెనీకి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మన ప్రజలందరూ కట్టిన పన్నుల్లోంచి కేంద్రం గుజరాత్కి అడ్డంగా ఇస్తుంది. ఇది వాస్తవం అండి. ఆ రాష్ట్రం వాళ్ళు ఇచ్చుకుంటే ఎవరో మాట్లాడరు. కేంద్రం ఇస్తుంది. మనకు హక్కుగా రావాల్సింది మాట్లాడకుండా తెలంగాణకి ఎంత, నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణని అడుగుతున్నాను. తెలంగాణ కూడా మనకు కావాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఏమైపోయారు? మేర బడాబాయి అన్నారు. సరే, ఆయన ఇష్టం. నేను అడుగుతా ఉన్నాను గవర్నర్ రేవంత్ రెడ్డి గారిని, మీరు అసలు బడ్జెట్ చదువుకున్నారండి? నేను ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారిని అడుగుతున్నాను, మీరు ఆయన తిడుతూ ఈమెను తిడుతున్నా, మీరు బడ్జెట్ చదువుకున్నారా? మీరు రైల్వే బడ్జెట్ బహుశా ఎందుకు మాట్లాడలేదు? నోరు పడిపోయింది మీ అందరికీ. నేను మాట్లాడుతున్నాను, నేను తప్పుంటే ఖండించండి. మనందరం మూడోసారి మనందరం చర్చల్లో మాట్లాడుకున్నాం. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా కూర్చున్నారు కదా చాలా చర్చలు. ఒకసారి వెరిఫై చేయండి టీవీ ఛానల్స్లో. నేను అడుగుతున్నాను ఒకటండి దయచేసి, 2024లో తెలంగాణకి 5,336 కోట్లు వచ్చింది. వెరిఫై చేసుకుని ఎట్లా కొట్టండి. 2025లో ₹1 కోటి పైన రికార్డ్ బడ్జెట్ అన్ని పేపర్లు ఇస్తే మీరు చప్పట్లు చదువుకున్నారా? 2026 ఈ బడ్జెట్లో 5,454 117 కోట్లు పెంచారు. ఆ గుజరాత్ రాష్ట్రానికి మొదటి సంవత్సరం 8,300 కోట్లు పెంచారు, దాదాపుగా 230. నేను చెప్పేది మీకు కరెక్టే. తెలంగాణ కంటే 8,300% అంటారు దాన్ని, పోనీ పెంచారు. ఇవాళ ఈ గత 2 సంవత్సరాల నుంచి లెక్కేస్తేనండి తెలంగాణకి ఇచ్చిన బడ్జెట్ 11,000 కోట్లు లోపండి. ఆ గుజరాత్కి మహారాష్ట్రకి ఇచ్చిన బడ్జెట్ ఎంతో తెలుసండి, ఇంక్లూడింగ్ ఆయన ముద్దుల రైలుతో పాటు 1,20,000 కోట్లు అండి. కొంత జనాభా పెరుగుతున్నా తెలంగాణలో కూడా మాట్లాడే మనిషే లేడు. నేనేం చేయనండి. వీళ్ళు ఆ బండి సంజయ్ గారు వస్తారు, ఆయన ఏం మాట్లాడతారు? గవర్నర్ మంచి ఊపి తీసుకొచ్చారు, ఆయన మాట్లాడతారు. మందుల సమయం ఏదో ఆయన చెప్పులు మాత్రం తీసుకెళ్ళటం చూశానండి. ఆయన తీసుకెళ్ళటం పెద్ద మనిషిగా ఆయన ఇష్టం. కానీ అట్ దట్ టైమ్ హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ ఆంధ్రప్రదేశ్. రాజేశ్వరరావు గారు, బండా దత్తాత్రేయ గారు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు చేసిన పదవులు అండి అది. అలాంటిది ఆయన ఇంట్లో తీసుకెళ్ళమనండి. మళ్ళీ పట్టుకొచ్చారు కూడా 2 సార్లు. నేను ఇంకోటి కిషన్ రెడ్డి గారు చాలా మృదు స్వభావి, సాధుజీవి, ఆయన పదవులోనే ఉంటున్నారు. నేను ఏదో మాట్లాడతా 2005లో కంటే పెంచాము. ఎందుకంటే 10కి తెలంగాణ సామెత ఉంది, చచ్చిపోయిన బర్రె అంటే పగిలిపోయిన బుడ్డెడు పాలిచ్చేదంట. ఆయన పాత కబుర్లు పాత సోదులు ఎందుకండి? రామచంద్రరావు గారు అన్నారు. ఏదో అద్భుతమైన వాడి. ఏంటంటే అసలు కొరతే లేదు. అసలు ఏం మాట్లాడుతున్నారో పాపం ముద్దు స్వభావి గవర్నీలు అంటే వీళ్ళందరూ ఈ భజనలో పడిపోయి అసలు రాష్ట్రంలోకి రావాల్సిన హక్కుల గురించి ఎందుకు మాట్లాడటం? ఒక నేషనల్ పాయింట్ లేదు. నరసింహరావు గారు నాకు అర్థం కావట్లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ అనుకున్నానండి బానిస రాష్ట్రం. తెలంగాణ బానిస రాష్ట్రం అంటే బానిస రాష్ట్రం కాదు, బానిస పాలకులు అయిపోయారని. తెలంగాణలో మరి పాలకులు ఎందుకు మాట్లాడలేదు? ఏళ్ళలో ఇల్లు తిట్టుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి సమస్య? కలెక్టివ్గా స్టేట్స్, కేంద్రం, తమిళనాడుని మాట్లాడమనండి. తమిళనాడులో ఉన్న అన్నామలై, హిందీ గురించి వచ్చినట్టు అన్నామలై రాష్ట్ర అధ్యక్షుడు అయి ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. ఏమన్నా సార్, నా తమిళని హిందీని ఉద్దుతాను ఊరుకోను. నా తమిళనాడు దేశ సందర్శన భాషగా పెట్టుకున్న దమ్ము ఉన్న కెలేజ ఉన్నవాడు నా అన్నామలై. బీజేపీలో ఉన్నవాడి యడ్యూరప్ప గారు. కన్నడ గురించి పక్కకి పెడితే నేను ఊరుకున్నాడు, ముఖ్యమంత్రి పదవి తీసే దమ్మున్నాడు. దాంట్లో 100వ వంతు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉందా? దాంట్లో 10వ వంతు వాళ్ళ తెలంగాణ నాయకులు కొంత. ఆంధ్ర తెలంగాణ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు ఇలాంటి వాళ్ళు కామెంట్ చేయాలి. శ్రీకృష్ణదేవరాయలు గారు గుంటూరు ఎంపీ, గుంటూరే కదా, సారీ నరసరావుపేట ఎంపీ. ఈయన లావుసి, నేను శ్రీకృష్ణదేవరాయలు గారు అంటే ఆయన అనుకున్నాను. ఎంపీ నరసరావుపేట ఎంపీ కదా ఆయన. అవునండి, నరసరావుపేట ఎంపీ. ఆయన పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజుని ఒక బ్లాక్ డేగా ప్రకటించాలి, దాని మీద చర్చించాలి ఆ పార్లమెంట్లో అన్నారు. కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. బ్లాక్ డేగా ప్రకటించాల్సిన అవసరం ఉందా? జనవరి 2న 7 వరకు పండగగా చేసుకుందాం, సెలవులు ఇద్దామని చంద్రబాబు నాయుడు 2015లో ప్రకటించారు. మనకు పండుగ ఏంటన్నాను. రాష్ట్ర అవతరణ దినోత్సవం నేను ఒకటి చెప్తానండి. వస్తు కనుక వాహన దారిద్ర్యం ఉండొచ్చు కానీ భావదారిద్ర్యం ఉండకూడదు. అంటే ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ ఉండకూడదు ఎవరికన్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం తెలుసా మీకు? పొట్టి శ్రీరాములు గారు ఇవాళ ఏ రోజు అండి? ఇవాళ పొట్టి శ్రీరాములు గారి జయంతి. మహానుభావుని స్మరించుకున్నాను. ఇవాళ ఆయన తెలుసు కదండి, ఇవాళ ఆయన పోరాటం చేస్తే వచ్చిన ఆంధ్ర రాష్ట్రం అక్టోబర్ 1, 1953లో ఏర్పడింది. అది ఆంధ్రప్రదేశ్ పుట్టినరోజు. 1956లో
తెలంగాణతో నవంబర్ 1 తారీఖున పెళ్లి రోజు, ఉమ్, 2 డిసెంబర్ ఆంధ్రప్రదేశ్ వరకు విడాకుల రోజు. ఉమ్. విడాకులు అయిపోయిన తర్వాత పెళ్లి రోజు ఎవరైనా జరుపుకుంటూ చూసారా? నేను అడుగు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అక్టోబర్ 1 పెట్టమంటే నవంబర్ 1 పెట్టారు. ఇది భావదారిత్యం అంటారు. ఉమ్. మీరు నమ్ముతారా? ఉమ్. ఆ నవంబర్ 1 తెలంగాణతో మ్యారేజ్, అన్నదమ్ములో లేదా భార్య భర్తలు విడిపోయారు అనుకున్నా, నాకు బాధలేదు. నెహ్రూ అన్నారని చెప్తారు కదా, గడుసరి అబ్బాయికి ఒక సరే, అది అనలేదండి, ఆయన అనలేదు. ఖలీల్వాడి మండే మైదానంలో నేను మాట్లాడాను, హరీష్ రావు గారితో మాట్లాడాను. కేసీఆర్ ఆ అఫీషియల్ టెక్స్ట్ ఉంది, ఆయన అలా చెప్తా ఉంటారు. కేసీఆర్ గారు 5-6 రోజులు చెప్తా ఉంటారు. ఈనేవాడు ఉంటే ఎన్నని చెప్తారు. ఏం చెప్పాడు? నేను అఫీషియల్ గా చూపిస్తాను. పెళ్లి అనే ప్రస్తావన చేశారు కాబట్టి విడాకులు అనే దానికి జస్టిఫికేషన్. సరే, ఆయన అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళారు. చిన్న ఇన్ని వాస్తవాలకి ఇన్ని అబద్ధాలు పెట్టుకుంటూ వెళ్ళారు. చాలా ఉన్నాయి దాంట్లో. కరెంటు ఆంధ్రప్రదేశ్ మనకు మళ్ళీ చరిత్ర చేద్దాం. ఇన్ని పుస్తకాలు రాశాను. సరే, ఆయనతో కూడా కూర్చున్నాం. సరే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఆయన మాట్లాడింది శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన మాటని యాక్సెప్ట్ చేస్తారా? బ్లాక్ డే ఆముక్త మాల్యతో అని చెప్పింది దేశ భాషను తెలుగులో ఇస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు, అదేనా? ఏమండి, నాకు స్ట్రైట్ గా ఆన్సర్ సరే చెప్పగలరు? వస్తున్నాను వినండి. నా అభిప్రాయాలు స్పష్టంగానే ఉన్నాయండి. గతం ఒక రాష్ట్రం తన ఆకాంక్షల కోసం ఒక పోరాటం తప్పు కాదు. నేను కలిసి ఉండాలని కోరుకుంటాం, తప్పు కాదు. తప్పేం కదా కానీ తిట్లు ఉండకూడదని కోరుకున్నాను. వాళ్ళు చేసిన తప్పు ఒకటి, గౌరవంగా ఉండాలి. ఖచ్చితంగా. నేను ఏం మాట్లాడానో, ఇక్కడ కొండా లక్ష్మణ్ బాబుజీ గారితో ఏం కలిసి ప్రయాణించాను. నేను మీటింగ్ 2 రాష్ట్రాలు 1969 నుంచి వాళ్ళ 2026 వరకు 2 రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఇంటలెక్చువల్స్తో కలిపి పవర్ పాయింట్ పెట్టి ఆన్లైన్లో ఇంటలెక్చువల్ పెట్టి మీటింగ్ పెట్టింది నేను 2 రాష్ట్రాలను ఒక్కనే. మీ ఇంటిగ్రిటీ పైన డౌట్ లేదు. కాదు, నేను 2 రాష్ట్రాల ప్రజల గురించి మాట్లాడుకుంటా. అదంతా చరిత్ర మీకు ఉంది కాబట్టి ఈ కామెంట్ పైన మీరు రెస్పాన్స్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అది ఆంధ్రప్రదేశ్ వరకు మొత్తాన్ని బ్లాక్ డేగా ఆంధ్రప్రదేశ్ వరకు అయిపోయిన దాంట్లో నేను మాట్లాడిన విభజన విధానంలో జరిగింది మాత్రం దారుణమైన అన్యాయం. అంతవరకు నేను చెప్తాను. పార్లమెంట్ లో చర్చ చేయాల్సిన అవసరం ఉందా? ఒక మాటలు ఆవేదనతో మాట్లాడితే ఏమి రాలేదని మాట్లాడటం తప్పులేదండి. కానీ ఇవాళ రాష్ట్ర విభజన అయిపోయి అన్నదమ్ములుగా బతుకుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో అన్యాయం జరిగిందనే మాట ఇంతగా 100 రెట్లు ఎక్కువ ప్రశ్నించి ఆ మోడీ గారు నిలదీసి ఉంటే ఆనందపడేవాడిని. విభజన హామీలు డెఫినెట్గా ఏమంటే జరిగింది, నేను అనలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మీరు ప్రశ్నించాల్సిన లావు శ్రీకృష్ణదేవరాయలను లేదా తిమ్మరుసును కాదు. నరేంద్ర మోడీ గారు మాట్లాడతా తల్లిని చంపేసి బిడ్డను తీశారు, ఏమి ఇంత దుర్మార్గం అని మాట్లాడిన ఆయన గురించి మాట్లాడాలి. నరేంద్ర మోడీ గారు చాలాసార్లు మాట్లాడారు ఆ విషయం మీద. దాని మీద ఇదేం దుర్మార్గం మాట్లాడుతున్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు కూడా చాలామంది, దామోదర్ రాజనరసింహ గారు, భట్టి గారు కూడా మాట్లాడటం జరిగింది. అందువల్ల ఆయన కూడా అనాలి. ఇంకా చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. బట్ నా ఉద్దేశం ఒకటే చెప్తున్నాను, ఇవాళ గతం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్కి వాళ్ళకి ఏమో నిజాయితీ నిబద్ధత. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, పోలవరం విషయంలో నేను మొత్తం 35 మంది ఎంపీలకు అప్పుడు విజయసాయిరెడ్డికి రాజీనామా చేస్తారు. అందరికి వ్యక్తిగతంగా నేను ఈమెయిల్స్ పంపించి పర్సనల్ విజ్ఞప్తి చేస్తే ఇద్దరు ఎంపీ స్పందించారు. అందులో ఒకళ్ళు శ్రీకృష్ణదేవరాయలు ఆయన స్పందించడం, దాని మీద స్పందించడం. రెండో వ్యక్తి మిథున్ రెడ్డి గారు పర్సనల్ గా కూడా వ్యక్తిగతంగా కూడా నాతో నేను స్పందించే మొత్తం ఏమి స్పందించారో ఆయన లెక్కలు ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరు కొంత కానీ ఆ మిగతా వాళ్ళు అది కూడా మాట్లాడదు. కానీ మీరు ప్రశ్నించేది మీరు తెలివిగా మీ అభిమాన హీరోని మర్చిపోతున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? తెలుగు జాతిని ఆ బీజేపీ చీల్చి చండాడేశారు. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని తరివేశారు. ఎవడు తన్నాడు? ఇద్దరి మధ్యన కూడా విభేదాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతా ఏ తెలంగాణ ఎవరు మాట్లాడారు? పోనే 11 రోజులు ఆ రోజు జరిగినప్పుడు బయటకు వచ్చి ఒక్క మాట తెలుగు వాళ్ళ స్వాతంత్రం కలితే ఒక్క మాట మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఎవడో మాట్లాడదు. మేము మాట్లాడడం జీవితం పెట్టాం. వీళ్ళ 11 రోజులు మానేశారు. కత్తి మీద సాము చేసాం. నా తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రజలు ఒకే తెలుగు తల్లిపెట్టలకు భావించాం కాబట్టి ఇంకొకళ్ళు ఆ దిక్కుమాల ఉద్యోగ నాయకుడిలాగా తెలంగాణ మహిళలను అవమానపరిచి ఎప్పుడు మాట్లాడు. నా తల్లి పెంతల్లి గౌరవం అది నాకు. అలాని మాట్లాడిన యాదవ్లో దరిద్రపు సంత గురించి మీరు మాట్లాడట్లేదా? ఇవాళ తెలంగాణకు వచ్చి ఇక్కడ పుట్టిండే బాగుండి ఆంధ్ర నాయకులు చుక్కలు చూపించాను. దాని చచ్చిపెట్టండి మీరు. తెలంగాణకు వచ్చి నేను ఇక్కడ పుట్టిండే బాగుండేది, ఆంధ్ర నాయకులు చుక్కలు చూపించారు. మరి ఏ నాయకులు అయినా వాళ్ళ గురించి మాట్లాడతాను. మీకేమో అన్ని మీ అభిమాన హీరో అనుకోండి, దట్ నేను కాదన్నా. మీరు అజ్ఞాతవాసి సినిమాకి ఒకసారి అభిమానం అన్నారు, గుర్తులేదు ఏ సినిమాను. ఎస్ మీ ఇష్టం అది. మీరు చూడరా? మీరు సినిమా చూడరా? నేను అజ్ఞాతవాసి చూడలేదండి. పవన్ కళ్యాణ్ సినిమా చూస్తారు కదా? చూడ ఎందుకు చూడం? చూస్తాం కానీ అజ్ఞాతవాసి సినిమా, అజ్ఞాతవాసి సినిమాకి మాత్రం నేను చూడను. చూడాల్సిన సినిమాకి ఉండదు. పవన్ గా అభిమానం ఉంటే నేను పవన్ కళ్యాణ్ నాకేం పవర్ స్టార్ కాదు, లేకపోతే ఇంకో స్టార్ కాదు, లేకపోతే ఎవరు మా స్టైలిష్ స్టార్ కాదు, లేకపోతే మహేష్ స్టార్ ఎవరు నాకు అభిమానులు ఎవరు లేరు. మీరే స్టారు, మీకు మీరే స్టారు. నాకెవరో సినిమా స్టార్లు రామారావు గారు అంటే ఒక ఒక ప్రజల్లో ఒక సంచలనం తీసుకొచ్చారు, విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు, అభిమానం సినిమా అన్నట్టు. ఎవరి మీద ఇంకో టాపిక్ అనుకున్నాను నేను ఏంటంటే,
ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తీరుని తప్పుపడుతున్నారు అవును. చాలా ఇష్యూస్లో. ఈవెన్ పోలవరం అలా అవటానికి కూడా జగన్ గారు. చంద్రబాబు నాయుడు గారే కారణం అన్నట్టుగా మాట్లాడారు. లేదు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కారణం స్పష్టంగా చెప్పారు. మెగా ఇంజనీరింగ్ మెగా వాళ్ళ కారణమనే అప్పుడు మెగా ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు కారణం అని నేను డైరెక్ట్గా చెప్పారు. కరెక్టేనా? మళ్ళీ ఆయనకి నాకు కాదు కానండి, మీ వెర్షన్ చెప్పండి. సరే, ఆయన పోలవరం పైన మీరు ఆయన సంగతి పక్కన పోలవరం పెట్టేస్తాం. సాధన కోసం మీరు చాలా పని చేశారు, సుదీర్ఘకాలం మీకు దాంతో అనుభవం ఉంది మహానుభావులు కాబట్టి. ఆయన కీర్తిశేషులు ఎర్ర నారాయణ స్వామి గారు, బెనర్జీ గారు మా పోలవరం సాధన సమితి దశాబ్దాలుగా పోరాటం చేశారు. ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం పాదయాత్రలో దాంట్లో భాగం పంచుకుంటాం కానీ, లేదంటే ఆయనతో పాటు సమావేశాలు జరుపుకునే తర్వాత కూడా నవీన కాలంలో కూడా ఆగిపోయినప్పుడు కూడా మేము చేయటం జరిగింది. ఒకటండి, అంటే ఇది చెప్పినందుకు వాళ్ళకి బాధగా ఉంటుంది. వైకాపాకి టీడీపీ బ్యాచ్ కూడా బాగా. పార్టీలు వదిలేండి సార్, రాష్ట్రం గురించి సరే, మాట్లాడండి. రాష్ట్రం గురించి చెప్తున్నాను. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇవాళ లోపం, ఖచ్చితంగా ముఖ్యమైన లోపం ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ టైంలో బాయర్ కంపెనీకి రాయపాటి సాంబశివరావు గారి ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఇవ్వటంలో జరిగిన లోపం వల్ల ఏదండి డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే కట్టడం దాంట్లో లోపం జరిగింది. తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ వెంటనే టేకప్ చేయటం వల్ల కూడా నెక్స్ట్ లోపం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరిగింది. కానీ మొదటి లోపం ఎందుకు జరిగిందో నేను ఖచ్చితంగా చెప్తాను. దయచేసి ఆలకించమని చెప్పుకోవచ్చు. రెస్పెక్ట్స్ లేదు, పర్వాలేదు, ఏదైనా చెప్పాల్సి నేను చెప్పేస్తాను, తర్వాత ఇష్టం. ఇవాళ ఎక్కడైనా సరే డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు కడతారంటే దాంట్లో ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డామ్ కట్టే ముందర నీళ్లు సీపేజ్ అవుతుంది. కాంక్రీట్ కాదు కాబట్టి నీళ్లు కింద సీపేజ్ అయ్యి మొత్తం కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సీపేజ్ అవ్వకుండా దాని ముందు కింద ఏదైతే, ఎందుకంటే అక్కడ నేల అంటే గట్టి నేల వచ్చేంతవరకు చాలా దూరం ఉంటుంది కాబట్టి అన్ని మీటర్లో ఆ కింద తీసి దాని మీద ప్లాస్టిక్ కాంక్రీట్, అంటే నీటిలో కరగని కాంక్రీట్ టెక్నాలజీ ఇండియాలో లేదు. ఇక్కడ బాయర్ కంపెనీ, నా దగ్గర ఫోటోలు నేను వెళ్ళొచ్చాను, బాయర్ కంపెనీతో మాట్లాడాను. నా సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఇప్పుడు కూడా పోస్ట్ ఉంది, నేను తీసిన ఫోటోలు కూడా. ఇప్పుడు 2017 వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఏమన్నా మేము కడుతున్నాము, ముందు స్పిల్వే అన్ని కంప్లీట్ చేయాలి, డైవర్షన్ చేయకుండా కింద కాఫర్ డ్యామ్ పూర్తి కావకుండా చేస్తే కష్టం అని. వీళ్ళు ఏం చేశారు, 2019 మార్చి నాటికి కాఫర్ డ్యామ్ అంటే వెనకమాల బ్యాక్ వాటర్స్కి రాకుండా ముందు రాకుండా డైవర్షన్ చేస్తారు. ఇలా కట్టేది ఇక్కడ గ్యాప్ వదిలిపెట్టారు. గ్యాప్ వదిలిపెట్టి వాళ్ళు అధికారంలో నుంచి దిగిపోయారు. గ్యాప్ వదిలిపెట్టిన తర్వాత ఆ నీళ్ళు ఏమైందండి, మామూలు వదిలేస్తే మొత్తం కాఫర్ డ్యామ్ కాదు, ఈ గ్యాప్లో నుంచి వెళ్ళి ఆ కాఫర్ డ్యామ్ని అక్కడ దెబ్బతీసినాయి. ఇది వెంటనే వారు మాట్లాడిన దాంట్లో ఒక సత్యం ఉన్నా, ఇంకోటి చెప్తున్నాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే కొత్తదే మెగా ఇంజనీరింగ్ చేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి 200 కోట్లు సేవ్ చేశానని చెప్పారు. ఇవాళ ఆ టైంలో వాళ్ళు ఏం చేయాలి, అప్పుడు ఫుల్ వర్షం ఉంటుంది కదండి, కొంత ఒక 2 నెలలు ఆలస్యం చేసి మాట వస్తాం. కానీ మార్చిలో ఎందుకు చేయలేదంటే వాళ్ళు మార్చిలో చేద్దామని ప్లానింగ్ నేను కనుక్కున్నాను అక్కడ ఇంజనీర్స్ని కూడా, స్థానికంగా ఉన్న ఎక్స్సీఎఫ్సీ ఇంజనీరు, తర్వాత అందరిని వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడొచ్చా కదండి, ఎన్నిసార్లు వెళ్ళి వచ్చాను. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కానీ స్వతంత్ర సంఘాలు అందరితో కలిపి వెళ్ళాం. చాలామంది ఉన్నారు, మాతో 20 మంది నిపుణులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే 2 విషయాలు ఏమండి, 2019 మార్చి 22 ఏమైందో చెప్పండి నాకు. 2020 మార్చి 28 కోవిడ్ వచ్చి కర్ఫ్యూ పెట్టారు. దయచేసి అంత విజ్ఞత గల వెంకటేశ్వరరావు గారు ఆయన డెప్త్గా ఆయన ఇండిపెండెంట్గా మాట్లాడుతున్నారు. అప్పటి నుంచి మళ్ళీ మనం లాక్డౌన్ టైంలో ఒక నీళ్లు వదలు కొట్టుకుపోయినంటే ఎవరేం చేయగలుగుతారండి? ఇది మేజర్ పాయింట్. ఒకటి అసలు నాకు అర్థం కాదు, గ్యాప్ వదిలిపెట్టి ఎందుకు చేయాలి కాఫర్ డ్యామ్? పైగా డైవర్షన్ చేయకుండా డైవర్షన్ స్కీమ్, డైవర్షన్ స్పిల్ ఛానల్ పూర్తి లాక్కుండా చేయటం జరిగింది. అసలు గ్యాప్ ఎందుకు వదిలిపెట్టాలి? అసలు మొత్తం వదిలేస్తే ఎలా వెళ్ళిపోతుంది? గ్యాప్ వదిలిపెడితే ఫోర్స్కి వస్తుంది. గ్యాప్ వదిలేస్తుంది, డైవర్షన్ తీయకుండా ఇక్కడ కట్టేస్తే ప్రాబ్లం అవుతుంది, వెనక ఇళ్ళని మునిగిపోతాయని ముందుకు చిన్న గ్యాప్ పెట్టి గవర్నమెంట్ దాని మీద మేము కూడా చేసి వెనక మా ఇల్లు మునిగిపోతారని చెప్పి మాలాంటి అక్కడ పాపం వామపక్షాలన్నీ ఉన్నాయి కదండి, అది పొరపాటు. ముందు ఏం చేయాలి, ఇది చేసిన తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు డైవర్షన్ చేసిన తర్వాత చేసి ఉండాల్సింది. డయాఫ్రామ్ వాళ్ళు బేయర్ కంపెనీ, జర్మన్ కంపెనీ, వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ, వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళతో సంబంధం లేదండి. ఇది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన తర్వాత చూడవయ్యా బాబు అంటే పోనీ ఆ కంపెనీ మార్చాల్సిన పని లేదు. నిజంగా కనుక వాళ్ళు ముందు వెళ్ళి, అంటే మా నీళ్లు ఉన్నాయి కదా మేము ఎలా చెక్ చేస్తూ ఉంటున్నారు, ఎండాకాలంగా చేయాల్సిన ఎండాకాలం చేసేటప్పటికి వచ్చింది. వాళ్ళ లోపం కూడా 1 నెల 2 నెలలు ఉంటుందండి. నో సెకండ్. అందరూ కలిసి ఏం చేశారు, వాళ్ళ పోలవరాన్ని ఈ స్టేజ్ తీసుకొచ్చారు. మళ్ళీ విచిత్రం చెప్తాను మీకు, దయచేసి 1 నిమిషంలో. రామ్మోహన్ నాయుడు గారిని ఉన్నారు కదండి,
ఆయన పండుగలు పబ్బాలు నిన్న అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు పెద్దది. నాకు శ్రీకాకుళంలో 3 స్టేషన్లో రైలు ఆపానని చెప్పి ఇచ్చారు. నమస్కారం అండి. చాలా గొప్ప పని చేశారు మీరు. గాలి మోటార్ల శాఖకి మంత్రిగా ఉన్నారు. ఓ పక్కన పడిపోతున్నాయి. మీకు మీకు పెద్ద పని లేదు. ఎందుకంటే ఉన్న ఎయిర్పోర్ట్స్ అంతా అదాని గారు అందరికి ఇస్తున్నారు. ఆ జిఎంఆర్ గారి ఎయిర్పోర్ట్ వాళ్ళు కట్టుకుంటున్నారు. మీరైనా ఫెసిలిటీ ఇస్తే వీజీఎఫ్ ఏమో అందరికి ఇచ్చేదే. ఇవాళ నేను అడుగుతాను, మీరు పోలవరం ప్రాజెక్టు విషయంలో డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్కే చేసుకుని మీరు రాష్ట్ర కేంద్ర క్యాబినెట్లో కూర్చుని ఒకే ఒక అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి కూర్చుని మీరు ఆమోదం తెలిపి సర్వనాశనం చేయడానికి మీరు బాధ్యులైనారా కాదా? నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. డ్యూ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏ లాట్. శాశ్వతంగా మీరు ఈ రాష్ట్రానికి సంబంధించి శాశ్వతంగా మీరు అన్యాయం చేశారా లేదా నేను అడుగుతున్నాను రామ్మోహన్ రెడ్డి గారు. నేను ఇవాళ బడ్జెట్లో ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్గా 135 అడుగులు అయితే దాంట్లో లైవ్ స్టోరేజ్ ఉండదండి. 119.4 టీఎంసీలు మాత్రం ఉంటుంది. దాన్ని పరిమితం చేస్తున్నామని ఒక బడ్జెట్లో దొంగతనంగా దొంగ బిల్లుగా పెట్టి రాశారా లేదా దాంట్లో ఎంతో పాయింట్ కింద. చరిత్రలో ఎక్కడి నుంచి దుర్మార్గం జరిగింది. ఇవాళ 69 కోట్లు జరుగుతుంటే ఇంకా మేము 10 కోట్లు 10,000 కోట్లు ఇస్తాం, రూపాయి ఇవ్వమని చెప్పి మాట్లాడితే ఒక మాట్లాడలేని పరిస్థితికి మన ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతే గౌరవ ఉత్తరాది సనాతనవాది గారు మాట్లాడతా ఇక బ్యాలెన్స్ డబ్బులు రిహాబిలిటేషన్ ఎక్కడికి వస్తాయి? ఆంధ్రప్రదేశ్ ప్రజల పొల్లోడు కొట్టంటే ఇక్కడ మన ప్రజలకు దగ్గర సెస్సులు చేసి కట్టాలంటే వాళ్ళ పోలవరాన్ని దాన్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్గా మీరు చేశారంటే, పోలవరాన్ని వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి నిద్రపోతున్నారంటే, పోలవరం ప్రాజెక్టు 9.5 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ పూర్తిగా రాలేదంటే, ఇవాళ ఆదాని గారికో లేదా అంబానీ గారికో లేదా మిట్టల గారికో అక్కడ విశాఖపట్నం పెట్టాల్సిన నీళ్ళు ఏదో మీరు ఇస్తానంటున్నారు కదా, నీళ్లు ఎత్తిపోతల పథకాన్ని కింద చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి మనకు వచ్చిందంటే వాళ్ళు నిలదీయలేని సమాజం మీరందరూ కారణం కాదని ప్రశ్నిస్తున్నాను నేను. కాదు, ఏబీవీ గారు ఎందుకు మెగా అని అన్నారు? నాకు తెలియదు. మెగా తప్పు మీకేం కనపడుతుంది? మీరు ఆ ప్రాజెక్ట్ని పరిశీలిస్తున్నారు కదా. నేను మొట్టమొదటి స్పష్టంగా చెప్పాను. యాక్చువల్గా ఇవన్నీ చేయకుండా తప్పెవరిది? ఈ మేజర్ తప్పు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే అధికారం ఉందో చూసుకోకుండా ఆ రోజు స్టాన్ స్టైల్ అంటే ఒక కంపెనీకి ఇచ్చి దాన్ని సవరించడానికి నితిన్ గడ్కరీగా చూశారు. నవోగా ఇస్ ఏ గుడ్ కంపెనీ అండి, కంప్లీట్లీ మెగా ఇంజనీర్స్ గుడ్ కంపెనీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ. కానీ ఆ రోజు వర్క్ కోఆర్డినేషన్ లేదు. దానికి పోలవరం ప్రైవేట్ అథారిటీ కూడా రెస్పాన్సిబుల్. నోరు మూసుకుని ఒప్పుకున్నారు వాళ్ళు. అంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా? పీపీఏనే కదా పర్యవేక్షణ చేస్తుంది. పోలవరం ప్రైవేట్ అథారిటీ ముఖ్యమైన బాధ్యత నువ్వు తీసుకుంటా, ఒకవేళ తప్పు చేస్తుంటే కాంట్రాక్ట్ తీసుకుంటే నువ్వు కుమ్ముక్కు అయిపోయారా కేంద్రంలో ఉన్న వాళ్ళకి? నేను అడుగుతున్నాను. అంటే పీపీఏ ప్రధాన బాధ్యత, ఆపరేషన్ కింద చేసిన ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ బాధ్యత. లాస్ట్ మీట్లో వచ్చి మెగా ఇంజనీరింగ్ ఆ నెల రోజులు చూసుకోకపోవడం వాళ్ళ బాధ్యత. అదో 10% బాధ్యత ఉంటుంది. సో పర్యవేక్షణ చేయాల్సింది డెఫినెట్గా మీరు అన్నట్టు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చేసి ఉండాలి కదా. నువ్వు మీ ఊళ్ళో కాలం ఉందండి, మీరు మీ ఊళ్ళో చిన్న బ్రిడ్జి కడతారు ఖమ్మంలో. బ్రిడ్జి కడుతున్నప్పుడు దాన్ని దాన్ని డైవర్షన్ చేసుకుని తర్వాత బ్రిడ్జి కడతారు. ఎక్కడైనా ప్రొసీజర్ జనరల్. మరి ఇక్కడ ఎందుకు చేయలేదు? మీ ఊళ్ళో 10 లక్షల రూపాయలు బ్రిడ్జే కట్టినప్పుడు ఈ 69,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్కి ఆ మాత్రం ఆలోచన చేయలేకపోయారు. గోదావరి ఉధృతి ఎక్కువగా ఉండే ప్రాంతం అది. ఉధృతి మామూలుగా నేను ఎండాకాలమే మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. రెండోది 2021లో మళ్ళీ కోవిడ్ వచ్చింది మార్చిలో, ఏప్రిల్లో ఎండాకాలం పోయింది. డిస్పైట్ దట్ దే ఆర్ ఏబుల్ టు కంప్లీట్. నేను చూశాను చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా 2016 డిసెంబర్ నుంచి కూడా స్పిల్వే కానీ కానీ అయింది. స్పిల్వే మొత్తం కంప్లీట్ అయిపోయింది 2023 నాటికి. చూసారా మీరు? 22 నాటికే 23 నాటికి స్పిల్వే మొత్తం 150 అడుగులు ఎత్తున్నా. దీంట్లో ఒకటి చెప్తున్నాను, ఈ మధ్యన మాట్లాడితే ఈ బుర్ర తక్కువ రాజకీయ ప్రతిపక్షాలను ఒకళ్ళిద్దరు దమ్ముంటే మీరు పూర్తి లెవెల్ కడుతున్నారా అన్నాను. ఇలా కామన్ సెన్స్ ఉండాలి. కట్టకుండా అసలు ప్రాజెక్ట్ లేదండి, ఒప్పుకోరండి ఎవరు. నీళ్ళు ఎంత నిలబెడుతున్నారు మహాశయ అని అడగటం మానేసి వీళ్ళు అడగటం, వాళ్ళు అంటే అసెంబ్లీ వేసి ఛాలెంజ్ చేస్తున్నారు రాసుకుని వీళ్ళు వాళ్ళు. అనిల్ కుమార్ యాదవ్ గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, అంబటి రాంబాబు గారు ఎవరి పాత్ర వాళ్ళు పోషించారండి. ఇప్పుడు రామానాయుడు గారు వచ్చినప్పుడు నేను మాట మాట్లాడా, మా ఊరని మంచోడే. రామానాయుడు గారు మీకు ఎందుకండి, మీరు కూడా అనవసరం ప్రామిసులు చేయొద్దు అంటే మంచి వ్యక్తి. సరే ఆయన ఇవాళ ఏం చేస్తాడు, ఇవాళ కేంద్రంలో వాళ్ళు ఒప్పుకున్నప్పుడు రామానాయుడు ఒక్కటి చేసే పని కాదు కదా. పాపం రామానాయుడు గారు కొంచెం నా మీద కొంచెం కోపంగా ఉన్నారు. 2-3 సార్లు గట్టిగా మాట్లాడుతుంది. నాకేందేముందండి, మంచి వ్యక్తి, మా ఊరి వ్యక్తి. ఇవాళ కూడా మౌనంగా ఉండాల్సింది కాదు. ఏడావిడి చేసి బంచ్ చేస్తే నేను చేసేస్తానని ఏ రోజు మాట్లాడలేదు. బట్ ఈ స్టైయింగ్ ఈజ్ ఇవాళ బెస్ట్. బట్ ఇవాళ ఒప్పుకోవాలి కదా, కేంద్రంలో ఉన్న పాలకులు ఏం చెప్తే చేయాల్సిన పరిస్థితి. క్యాబినెట్ డెసిషన్ తీసుకున్న తర్వాత రామానాయుడు ఏం చేస్తారు? రామానాయుడు చేయలేదు, దాసనారాయణ గారు చేయలేదు, ఎవరు చేయలేదు కదా. సరే, చివరిగా ఏం నారా లోకేష్ ముఖ్యమంత్రిని చేస్తారంటున్నారు బాగా బయట ప్రచారం. ఖచ్చితంగా నారా లోకేష్, కేటీఆర్ గారు చేసిన మిస్టేక్స్
కేసీఆర్ గారు చేసిన మిస్టేక్. కేటీఆర్ గారు చేసిన మిస్టేక్ అంటే కేటీఆర్ గారు గట్టిగా పట్టుబడి ఇచ్చేవారు కదా. ఉమ్, ఉమ్, పోనీ కేసీఆర్ గారు చేసిన మిస్టేక్స్ ఉమ్, ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్ గారు చేయడానికి వీల్లేదు. ఉమ్, లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని హోమ్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు గట్టి ఒత్తిడి ఉందని అంటున్నారు. ఉమ్. హోంమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ అవునండి. ఎవరి మీద ఒత్తిడి? చంద్రబాబు నాయుడు గారి మీద. ఎక్కడ హోమ్ మినిస్టర్? స్టేట్ క్యాబినెట్లో. కాదు మీ హోమ్ మినిస్టర్ ఎవరో మీకు తెలుసు, కానీ ఎందుకు వచ్చిన కూడా మనకు కానివ్వండి. ఎవరు హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఓకే, చెప్పండి. మీరు అంత లోతుగా ఆలోచించి చెప్తే వ్యూవర్స్కి ఎట్లా అర్థం అవుతుంది సార్? వాళ్ళందరూ తక్కువ. వాళ్ళు ప్రతి వాళ్ళకి ఇంట్లో హోమ్ మినిస్టర్ ఉంటారా? హోమ్ ప్రతి వాళ్ళకి ఫైనాన్స్ మినిస్టర్ సంపాదించే కోడలు ఉంటే ఫైనాన్స్ మినిస్టర్ అవరా? హోమ్ అంటే ఇల్లు, హోమ్ మినిస్టర్ గారు. హోమ్ అంటే ఇల్లు, హోమ్ అంటే భార్య. అదే అర్థమైందా? ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఆ ఇంట్లో సంపాదన పదులు ఎవరు ఉన్నారో వాళ్ళు. అటువైపు నుంచి ప్రెజర్ ఉందా? బాగా ఉందని నేను అనుకుంటున్నాను. ఆఫర్ ఇట్ ఇస్ టు ఐ డోంట్ నో. ఇంతకుముందు మంత్రి పదవి చేయడానికి కూడా ఎలాంటి ప్రెజర్ వచ్చిందో మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఇష్టపడలేదు ఆ రోజు. కానీ ఇవాళ అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ ముఖ్యమంత్రిగా చేయాలనే ఉద్దేశంతో ఓన్లీ అబ్స్టాకిల్ 134 సీట్లు ఉండి ఇబ్బంది లేదండి. దాంట్లో ఇంకో 2-3 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళతో ఉండే. ఇవాళ ఓన్లీ అబ్స్టాకిల్ ఏంటంటే మన సనాతనవాది గారు. నాకు తెలిసిన నిర్దిష్టమైన సమాచారం కాకపోవచ్చు, గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ కావచ్చు. నా సంగతి ఏంటనే విషయం మాట్లాడటానికి వచ్చినప్పుడు మీరు 5 ఏళ్ళు మీ ఇష్టం, తర్వాత అన్నా సరే ఒక సంవత్సరం కూటమి అభ్యర్థిగా కళ్యాణ్ బాబు గారు ఉంటారనే మాట నోట్లో ప్రకటిస్తే మీ ఇష్టం చేసుకుని అన్నట్టు వార్త ఆఫారిటీస్ ఐ డోంట్ నో. ఎక్కడంటే నేను తెలిసిన అలాగా నేను మాట్లాడుకుంటున్నాను. కానీ పవన్ కళ్యాణ్ సీఎం చైర్ ఆస్పైర్ చేస్తున్నట్టు కాదండి. కళ్యాణ్ గారికి అబ్స్టేకిల్ క్లియర్ అయితేనే లోకేష్ గారు వస్తారు. పవన్ కళ్యాణ్ అబ్జెక్షన్ చెప్తున్నట్టు ఎక్కడ లేదు. లేదు ఆయన మీరు బయట చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళు ఫ్యాన్స్ ఎవరు ఊరుకునే సమస్య లేదు. పవన్ కళ్యాణ్ గారు కాదు. తర్వాత కూడా ఒక మాట అడుగుతున్నట్టున్నారు. ఆ లోపు ఎలాగంటే మీకు ఆల్రెడీ నితీష్ కుమార్ గారు దారి చూపించారు. అందుకని కేంద్రంలోకి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పక్కన చీఫ్, డిప్యూటీ చీఫ్ ఇద్దరు కూడా కేంద్రానికి వెళ్ళేటట్టు. నాగబాబు గారు అంతవరకు ఉప ముఖ్యమంత్రి కింద ఈయన దగ్గర. అందుకే నాగబాబు లోకేష్ గారి దగ్గర ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ బాబు గారు చేసినా వాళ్ళు ఒప్పుకోరండి. ఇద్దరు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కేంద్రానికి పోతారు. మరి దారి చూపించారు కదా అక్కడేసి. తర్వాత కొన్నాళ్ళ తర్వాత మార్గదర్శక మండలి, చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శక మండలి గ్యారంటీ. అంటే అదేనండి, మన్మోహన్ జోషి గారిని ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారు కదా అద్వానీ గారిని. అలాగే మన వాళ్ళ పార్టీ కూర్చోబెట్టున్నారు. అలాగే మరి ఈయన ఏం చేశారండి, ఎవరిని, మన వెంకయ్యనాయుడు గారిని పార్టీ పక్కకి వెళ్ళిన తర్వాత షెడ్యూకి పంపించేశారు కదా. వాళ్ళ పార్టీ పెట్టారు. దేవగౌడ గారి విషయం ఏం జరిగింది? దేవగౌడ గారి విషయం ఏం జరిగింది? వయసు అయిపోయింది, కానీ కుమారస్వామి గారి కేసులన్నీ వచ్చినాయి. ఆయన పెట్టుకుని ఆ పార్టీని పెట్టుకున్నారు. ఇవాళ ఏదేమైనా పైన ఎన్నాళ్ళైనా లోకేష్ గారిని వెరీ ఈజీ టు మేనేజ్ అని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెరీ సీజన్ పొలిటీషియన్, స్టాల్వర్ట్ పొలిటీషియన్, సౌత్ ఇండియా ఐఎమ్ టెలింగ్ ఇవ్వండి. ఆయనకన్నా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా ఇవాళ ఈ స్థానంలో ఉన్న వ్యక్తిని ఒక ఇండియాలో చూపించింది మీరు. ఎస్, ప్లీజ్ కమ్అట్. ఇండియాలో ఒక వ్యక్తిని ఆ రోజుల్లో ముఖ్యమంత్రి అయ్యి 1978 నుంచి ఎమ్మెల్యే అయ్యి ఇండియాలో ఎన్డీఏ దానికి కన్వీనర్ పదవి చేసుకుని, సరే ఆయన వల్లే అబ్దుల్ కలాం గారు వచ్చారా లేదంటే ఆయన కూడా ముఖ్య కారణం. ఈ జాకీలు చాలా రోజులు చూస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నిజమా కాదా? సీనియర్ ఇంకెవడు లేడు. ఇవన్నీ ఎవరున్నారు చెప్పండి అని మిమ్మల్ని అడిగారు. మీరు శరద్ పవార్ జూనియరా చంద్రబాబు? ఎవరు శరద్ పవార్ జూనియరా చంద్రబాబు కంటే? ఏమండి ఇవాళ శరద్ పవార్ గారు పొజిషన్ నేను చెప్తున్నా. స్టాల్ వాటర్ ఇన్ సౌత్ ఇండియా. శరద్ పవార్ గారు సౌత్ ఇండియా సంబంధం లేదు. లాలూ ప్రసాద్ యాదవ్ జూనియరా చంద్రబాబుకి? ఏమండి లాలూ ప్రసాద్ యాదవ్ గారు పదవిలో ఏమున్నారని అంటున్నాను. పార్టీ ఉన్నారు కదా, పార్టీ ఉంది కదా ఇవాళ పదవిలో. ఎన్డీఏలో ఎన్డీఏకి సంబంధం లేదు. ఎన్డీఏలో వాళ్ళ వ్యక్తుల్లో చెప్పాలంటే అట్లా రిజర్వేషన్ చేసుకుంటూ పోతే ఎన్డీఏలో దక్షిణాదిన శరద్ పవార్ గారు మనకి చూసాం ఏం జరుగుతుందో. ఇవాళ ఆయనకున్న ఎంపీలు కూడా చూసాం. ఇవాళ ఈ స్థాయిలో ఉన్న వ్యక్తుల్లో ఎంపీలు ఏముంది సార్? 3 ఎంపీలు కదా 2009లో, 19 అంతా టీడీపీకి 3 ఎంపీలు, బీజేపీకి 2 ఎంపీలు నెగ్గారు. పార్టీ పుట్టిన తర్వాత రాజ్యసభలో 0 ఎప్పుడు కాలేదు. చంద్రబాబు నాయకత్వంలో అయింది కదా. ఏముంటుంది దానికి? రాజకీయాలు ఎత్తు బీజేపీకి 2, అందులో ఒకటి ఎన్టీ రామారావు గారు. బీజేపీ గ్రో అవుతున్న 30 బీజేపీ గ్రో అవుతున్నప్పుడు 2 కాదు. సారీ ఫర్ మీ ఇన్ఫర్మేషన్. గ్రో అయిన తర్వాత వెనక్కి వచ్చింది. లేదు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎప్పుడు జనసంఘ ఎప్పుడు పుట్టింది సార్? ఏదండి జనసంఘ? బీజేపీ 1952లో పుట్టింది. హిందూ మాస 1915లో మదనమోహన్ పుట్టింది. బీజేపీగా ఎప్పుడు మారింది అది? 1980. తెలుగుదేశం పార్టీతో పాటే కదా. తెలుగుదేశం పార్టీ 1980లో వచ్చింది. 80లో వాళ్ళకి ఎంపీలు ఉన్నారు. ఎంపీలు పడిపోయారు. 84 నాటికి 2కి వచ్చారు. వాజ్పేయి గారు కూడా ఎమ్మెల్యే ఎక్కువ ఉండేవాళ్ళ. ఎంతమంది ఎంపీలు ఉండేవాళ్ళు వాళ్ళకి? చాలా మంది ఉండదు. జనసంఘ దగ్గర నుంచి బీజేపీ వరకు. బీజేపీ కూడా ఉండేవాళ్ళు. 1980లో చాలా మంది దగ్గర. వాజ్పేయి గారు దగ్గర చాలా మంది దగ్గర.
ఆ తర్వాత 2 పడిపోయారు. మ్మ్. దాని గ్రోత్ కాదండి, చాలా పడిపోయారు. సరే. అందులో ఒకటి ఎన్టీ రామారావు గారి దయ. మ్మ్. వాస్తవాలు వాస్తవంగా చెప్పుకోవాలి. సరే, ఇప్పుడు ఎక్కడున్నాం మనం? చంద్రబాబు నాయుడు గారు స్టాల్వార్డ్. ఆయన స్టాల్ వాట్ లీడర్ సౌత్ ఇండియా. మ్మ్. ఆయన్ని వెంటనే ఆయన ఎవరు నమ్మరు. లోకేష్ని బీజేపీలో ఎవరో అక్కడ ఈయన నమ్మడానికి కడుపులో కత్తులు పెట్టుకుని పవన్ కావాలనుకుంటున్నారు. కళ్యాణ్ అబ్జెక్షన్ చెప్పాడు అనుకోండి. ఏదండి? పవన్ కళ్యాణ్ కళ్యాణ్ బాబు గారు ఖచ్చితంగా వాళ్ళ ప్రజల యొక్క తన యొక్క ఫ్యాన్స్ తన యొక్క కోరిక ఆయన ప్రస్తావించారు. అబ్జెక్షన్ చెప్తే ఆగిపోద్ది అంటారా? మీకు ఆగిపోవటం కాదు, అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. జరిగి ఏం జరుగుతుంది తర్వాత, అందుకనే హోల్డ్లో ఉన్నట్టు అనుమానం, అంతమించి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం ఉందా? నారా లోకేష్ లాంటి యంగ్ లీడర్ అవసరం లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం ఉంది. 30 సంవత్సరాల లోపు యువత రాజకీయ మకిలి అంటని అన్ని ఎలాంటి సంబంధం లేదు, దమ్ము ఉన్న కలేజీ ఉన్న నిజాయితీ ఉన్న యువత రాష్ట్రానికి రావాలని అన్ని పార్టీలకు అతీతంగా కోరుకునే వ్యక్తిని నేను. ఆ క్వాలిటీ వీళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడతాను? క్వాలిటీ నారా లోకేష్ ఈయన రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నన్ ఆఫ్ మై బిజినెస్. ఆ క్వాలిటీ నారా లోకేష్ లేవా? నారా లోకేష్ గారికి ఉండే క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయండి. అది ఆయన పప్పు గారు అని ఆయన ఈ 2 హేళన చెక్కిన శిల్పాలు. మీరు ఇంతకుముందు ఆయన ఇవాళ రెడ్ బుక్ అనగానే మీరు పాత్ర మారలేదా? హేళన చెక్కిన శిల్పంగా ఆయన చెక్కుంటూ వెళ్తున్నాడు. ఎవరు? రాహుల్ గాంధీ గారు చెక్కుంటూ వెళ్తున్నాడు. ఈయన హేళన చెక్కిన శిల్పంగా ఆయన చెక్కుంటూ వెళ్తున్నాడు. సార్, మీరు అన్నట్టుగా 35-40 ఇయర్స్, ఆయన 35 ఇయర్స్ లోపు వాళ్ళు ఒక అభ్యున్నత యువత, రాజకీయ మేకలని కొత్త తరం, వీళ్ళ కుటుంబాలు కాదు, ఇప్పుడు ఉన్న రాజకీయ కుటుంబాలకు కొత్త రాజకీయం రావాలంటే మాట్లాడుకుందాం. లోకేష్ అనే పర్సనాలిటీ ఏదో రోజు రావాలంటే కొత్త నా అభిప్రాయం కాదండి, నా ప్రకటించుకునే అధికారం ఉంది. లోకేష్ అనే పర్సనాలిటీ గురించి మనం మాట్లాడుకుంటాం. ప్లీజ్. ఆయన లాంటి నాయకుడు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏమండి, మీరు నీకు వద్దనుకున్నా, ఎవరు వద్దనుకున్నా, ఎవరు కావాలనుకున్నా 134 బలంగా ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు అవ్వచ్చు. ఆయన అవుతారు. నేను ఆయన ప్రపంచం చేసిన అవసరం ఉంది, నాకేం అవసరం లేదండి. ప్రాపగండా కాదు సార్. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రైట్ గా ఉండాలంటే అలా వీళ్ళందరూ పోయి కొత్త రావాలని నేను కోరుకున్నా, అంతే. నాకు బ్రైట్గా ఆయన ఎందుకు? ఆయన వస్తే మంచి చెడు చేస్తే మంచి మాట్లాడతాం. లేకపోతే ఆయన రావాలి, ఇంకొకటి రావాలి, కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటున్నాం మా పది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం సౌత్ ఇండియాలో సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు, ఆయన ఇంకో 3 ఏళ్ళు ఉంటే బాగుండదని ఏమని అనుకుంటున్నారా మీరు? నేనేం అనుకుంటలేదు, కానీ వాళ్ళు ఒకటి మాత్రం చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారిలో మార్పు వచ్చింది. ఎట్లా? ఆయన దగ్గరగా గమనించిన వ్యక్తులతో నేను మాట్లాడినా, నేను ఎప్పుడో 6 సంవత్సరాలు వేసాను కలిసి వేరే సంగతి అండి. కొన్ని ఇంటేషన్ వచ్చినప్పుడు వ్యక్తిగా మిగతా కాదు, ఏదో అగ్రికల్చర్ సమస్య మీద ఒకసారి కలిసి వచ్చినట్టున్నారు కదా మన వచ్చారు. ఆయన రావచ్చు, అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు 10 మంది 100 మంది వచ్చారు, లేదా బీజేపీ నాయకులు, లేదా ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు కూడా వస్తారు, ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు 10 మంది వచ్చారు, తెలంగాణ ముఖ్యమంత్రి. అలాంటిది ఐ రెస్పెక్ట్ దెమ్ ఎ లాట్. ఎంటైర్ చెప్పండి, చాలా మంది ఎమ్మెల్యే వచ్చి దట్ డజంట్ మేటర్. అదే ఇప్పుడు ఎందుకు ఆయన అవసరం లేదా? ఆయన మార్పు ఏంటి? ఆయనలో మార్పు వచ్చింది అంటే, ఇంతకుముందు వాడుకుని వదిలేశారనే పేరు ఉండేదండి, నేను కూడా చూశాను. ఉండేది పేరేంటి, కానీ ఈ మధ్యకాలంలో ఆయన మరి ఎమోషన్స్ ప్యాషన్స్ మనోడు వచ్చారని తెలియదు. కానండి, నేను నెంబర్ ఆఫ్ కార్పొరేషన్ చైర్మన్స్ కూడా పేర్లు ఎందుకు ఉదరించడం, కానీ ఒక తప్పు మాట మాట్లాడినా కూడా ఆ రోజు నేను మాట ఇచ్చాను ఇవ్వడం జరిగింది. కానీ ఆయనలో ఈ టెక్నాలజీ ఏదైతుందో నేను దూరం నుంచి గమనించిన, దగ్గర నుంచి గమనించిన మిత్రులు కూడా చెప్పిందండి. ఆయనతో నాకు ఇవాళ చాలా కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నారు అనే మాట మాట్లాడారు. ఇది ఎప్పుడు మనం చూడలేదు. మాదాల జానకిరామ గారిని బాగా మిత్రుడున్నాడు, అన్ని కింద మీద పడి చాలా చేశారు. ఆయన ఏమన్నాడంటే, శ్రీనివాస్ గారు, ఇది ఒక కంప్యూటర్ అండి, మనిషి కాదు. ఆ కంప్యూటర్లో తన పేరు తాను కొట్టుకుని కుప్పంలో నేను గెలవను కానీ 6 నిమిషాలు మార్చేస్తాడు, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందని అని చెప్పాడు. అందుకని నేను ఆ కంప్యూటర్తో డీల్ చేస్తానన్న తర్వాత హ్యాపీగా ఉన్నాను అన్నాడు అని. అదే అభిప్రాయం, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద లేట్ జానకిరామ గారు. కానీ ఇవాళ ఆ మార్పు వస్తే, ఈయన కట్ రోట్ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీ అంతా లోకేష్ గారు తీసుకున్నట్టు అనుమానం. ఈయన హ్యూమానిటీ తెచ్చుకున్నారు, ఆయన కంప్యూటర్ తెచ్చుకున్నారు. ఆయన లోకేష్ గారు తను లెక్కలు చూసుకుంటే కంప్యూటర్ ప్రకారం దాదాపుగా ఏదైనా ఆయన కొన్ని 5-10% ఉండొస్తాయి, కానీ ఆయన షూట్ పొలిటీషియన్గా ఆయన అవతరించారన్నట్టు అనుకుంటున్నారు. సో లోకేష్ గారు అయ్యే అవకాశం ఉంది మీకు? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పిన పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రకారం చూసుకుంటే 99.9% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టైం మ్యాటర్స్ అండి. ఈ టెన్యూర్లోనే ఎందుకంటే కేటీఆర్ గారు చేసిన మిస్టేక్, పైగా హోమ్ ఫైనాన్స్ 2 అంటే ఇంపార్టెంట్ కదా, 2 వైపుల నుంచి ప్రెషర్ అంటే. 2 వైపుల నుంచి ఇంతకుముందు పవర్ఫుల్ ప్రెషర్ ఉంటుంది, డెఫినెట్గా వినాల్సిన ఉంది. కానీ నా అభిప్రాయం ప్రకారం అంటే, మీరు మళ్ళీ మీరు అంటాం కాదు, రాష్ట్రం దాన్ని తిరిగి గాడిని పెట్టడానికి కానీ అద్భుతమైన తీసుకుని వెళ్ళటానికి కానీ కొంతకాలం చంద్రబాబు నాయుడు గారు ఉంటే, కొంతకాలం అంటే ఇంకా 3 ఏళ్ళ నేను చెప్తానండి, కనీసం ఆయన ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు మిగతా ఆయన మీరు ఎవరేం కాదనుకొని నేనే అనలేదు. కేసీఆర్ గారు అనొచ్చు, కేటీఆర్ గారు అనొచ్చు, ఒక బ్రాండ్ అంబాసిడర్ కింద ఆయనకు ఒక లోగో ఉంది.
మైనస్ సో ఉండొచ్చు. బాబు గారికి కొంతకాలం ఉంటే బాగుంటుంది యాజ్ ఫర్ యూ. బాబు గారు కొంతకాలం కనుక ఉంటే హామీలు ఇచ్చేంత హామీలు నాకేం తెలిసిన గోల్డ్ అనొచ్చు, అది కాదు. హామీలన్నీ అమలు చేసి దాన్ని స్ట్రైట్ ట్రాక్లో తెచ్చేంత వరకు ఆయన ఉంటే కనుక రాష్ట్రానికి మంచిదేమో అభిప్రాయం. ఇప్పుడు నేనేమి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు అనుకున్నాను ఇంతకుముందు. మీరు ఈ మాట అంటే ఏం పోతుంది తెలుసా బయటకి? రామ్మోహన్ నాయుడు గారు నారా లోకేష్ కంటే చంద్రబాబే బెటర్. కొంతకాలం అని మీరు టైటిల్ వేస్తారేమో. లోకేష్ మీరు అన్నది అదే కదా? అది కాదు, నేను ఆ టైటిల్ మీరు అనేది ఆ టైటిల్ మీద ఆ టైటిల్ మీరు అన్నది అదే టైటిల్ కన్వే అవుతుంది కాదు. ఆయన ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ప్రజల 134 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మంచి కోరేవాడిగా మీకు ఒక అభిప్రాయం ఉండొచ్చు కదా. హామీలు అమలు కావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ అమలు చేసేంత వరకు అమలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఒక ప్రజలకి ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టి అంత సెట్ చేసిన తర్వాత ఆయనకి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే రేపు లోకేష్ వచ్చిన తర్వాత మా నాన్న ఇచ్చిన హామీ నాకేం తెలుసు ఇట్లాంటి రాజకీయాలు ఎవరిని ప్రతి వాళ్ళని డిజోన్ చేసుకుంటారు కాబట్టి తన యొక్క దీన్ని పెంచుకుంటాను చూస్తారు. బట్ నేను ఒకటి చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళందరూ కలిసి మనం ఈ రాజకీయాల గురించి మనం ఎవరనేది మెటీరియల్, వీళ్ళందరూ కలిసి పోరాడకపోతే మాత్రం ఒక తరాన్ని నాశనం చేసినట్టే. ఇప్పటికే నాశనం అయిపోయింది హోదా హామీలు. చివరిగా ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రధాన పత్రిక, దీనికి మీరు ఒక్క నిమిషంలోనే సమాధానం చెప్పొచ్చు, 30 సెకండ్స్లో చెప్తారనుకుంటున్నాను నేను. ఒక ప్రధాన పత్రిక రాసింది నిన్న, ఈ శతాబ్దం మోడీదేనని. దశాబ్దం కాదు, ఈ శతాబ్దంలో ఒక గొప్ప లీడర్గా మోడీ ఉండబోతున్నారు అని. ఇది శతాబ్దానికి ఒక పేరు పెట్టాల్సి వస్తే మోదీ పేరు పెట్టాల్సి వస్తుందని. నేను కొన్ని పత్రికలు చూద్దాం కనపడలేదు సార్. పత్రిక మీరు చదవకపోతే ఇప్పుడు తెచ్చి చదివిస్తాను. చూడలేదు, ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను చూడలేదు, బ్రహ్మశాస్త్రం చూడలేదు. ఇందిరాగా ఆయన తర్వాత ఇంకొక ఒక నాయకుడు మాట్లాడాడు, అదే ఇంకోటి మాట్లాడాడు, ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అని దేవకాంత్ బాబు గారు అన్నాడు. దట్ ఈస్ ట్రూ ఎట్ దట్ టైం కదా? నాట్ ట్రూ. సరే నేను అంటున్నాను, ఈ దేశానికి పట్టిన, నేను చెప్తున్నాను, ఈ దేశానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి పట్టిన ఒక శని లాంటిది ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి నా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన హక్కులు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటట్టు చేసి, విభజన హామీలు ఇవ్వకుండా చేసి, ఇంత దుర్మార్గంగా చేసిన వ్యక్తి గవర్నీయులు దేశ ప్రధానమంత్రి మోడీ గారు. కనీసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకుల్ని మాట్లాడనివ్వకుండా, ఇవాళ నేను ఒకటి చెప్తే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే చేశారని చెప్పడం నేను క్యాబేజీ పువ్వు పెట్టుకుని సిద్ధంగా లేను. కేంద్రంలో ఉన్న వాళ్ళని అడగకుండా కేంద్రంలో ఉన్న వాళ్ళతో చెప్పించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటి చెప్తా ఉంటాను, రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు ఒక విషయంలో మాట్లాడుకున్నారు. ఎప్పుడండి? ప్రాబబ్లీ మార్చి ఏప్రిల్ మే ఎప్పుడో వచ్చిన తర్వాత అంట, నాకు సన్నిహితులు మిత్రులు చెప్పింది. రామోజీరావు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ 135, 140 స్థానాలు ఇండిపెండెంట్గా వెళ్తే గెలుస్తున్నారు, మీరు ఎవరితో అక్కర్లేదని చెప్పడం. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు. దీనికుంటే ఆధార్ టికెట్ మనకు కావాలి. ఎప్పుడు జీవిత చరిత్ర రాసినప్పుడు ఆయన పేరు రాసినప్పుడు రాయటం కాదు, నేను చెప్పను కూడా, సమాచారం ఉంది. అదే అందుకని ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారు. అయినా సరే చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు కేంద్రం నుంచి సమాచారం వచ్చి కలుద్దామంటే ఇటు పరిస్థితి ఒప్పుకోవాలి. ఒక పక్కన ఆయన మొత్తుకుంటున్నారు, ఆయన అరెస్ట్ చేయించడం, ఒక రాయబారిని పంపించడం, సెట్ అయిపోవటం, 0.5 ఓట్లు ఉన్న వాళ్ళకి 2 రాజ్యసభ ఇవ్వటం. ఇంకోటి మా దౌర్భాగ్యం అండి ఇది, నేను చెప్తున్నాను. 0.5 ఓట్లు అయిన వాళ్ళకి ఎవరికి ఇచ్చారు? తీసుకెళ్ళి ఎవరో మహారాష్ట్రకి ఇచ్చారు. ఆయన ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడా, ఇంకొక ఆయనకి ఇచ్చారు. ఎవరికి? మొన్న వచ్చిన తర్వాత ఎవరికి ఇచ్చారు? ఆర్ కృష్ణయ్య గారు. మంచి వ్యక్తికి నా వ్యక్తిగతంగా గౌరవిస్తాను. ఒక్క మాట ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడాడు ఆయన. ఈయన పదవి ఇస్తే ఎమ్మెల్యే చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆయన వెళ్ళి వైకాపాలో జాయిన్ అయ్యారు. ఆయన వచ్చి మళ్ళీ బీజేపీలో వచ్చారు, ఆయన సీటు ఇంకొక ఆయనకి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి. పరిమళాలు వెరజల్లే నత్వాని, ఆయన పరిమళాలన్నీ గుజరాత్కి వెదజల్లిని మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి ఉత్తర భారతీయ జనతా పార్టీ సంబంధించి ఇతర రాష్ట్రం వాళ్ళకి ఇప్పించాలంట. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కనీసం హక్కుల గురించి కూడా మాట్లాడిన వ్యక్తులు ముగ్గురిని ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీకి 0.5 ఓట్లు 4 తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ హక్కులు తాకట్టు పెడతారా? సో చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉంది. నేను మళ్ళా చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది ఖచ్చితంగా ఆయన లైన్లో తెచ్చుకోవడానికి, కేంద్రంలో ఓటింగ్ మహా సర్వేలో బీజేపీకి 200 సీట్లు కూడా రాని సందర్భంలో ఏ విధంగా ఉంటుందనే పరిస్థితి వచ్చినప్పుడు, ఏప్రిల్లో వచ్చిన సర్వే ప్రకారం, నేను ఇవాళ చెప్పలేదు, ప్లీజ్ గో త్రూ మై సోషల్ మీడియా, ప్లీజ్ గో త్రూ మై వీడియోస్. నేను మార్చిలో, జనవరిలో, ఫిబ్రవరిలో 2004 స్పష్టంగా 100 సార్లు చెప్పాను. ఆ సర్వే వచ్చిన తర్వాత మాత్రం నిర్ణయం తీసుకుంటా. సర్వేలో ఎట్టి పరిస్థితి చంద్రబాబు అంటే కాళ్ళకి దానికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కేసులు ఏం చేసినా సరే తీసుకొచ్చి ఒక రాయబారి, ఆయన జైల్లో ఉంటాం. ఇటు 5 సినిమాలు, మీరు బాగా సినిమాలు, తెలుగు సినిమాలు చూసారా?
హీరో తెల్ల డ్రెస్ వేసుకొస్తాడు, విలన్లు అందరూ నల్లగా ఉంటారు. హీరోయిన్ డ్యాన్స్ చేసినప్పుడు ఎక్స్ట్రా కూడా అలాగ ఉంటారు. అలాగే హీరో ఒకటే నల్ల డ్రెస్ వేసుకొస్తారు, అందరూ తెల్లగా. పాపం రాయలసీమ వాళ్ళని అందరూ తెల్ల డ్రెస్ కంచెలు వేసుకు ఆ టైప్లో వస్తారు. హీరో రాయబారం నడుపుతాడు, ఫైనలైజ్ అయిపోద్ది. ఏం స్టేజ్ మీద షో అండి. ఒక రాజకీయ చంద్రబాబుని అరెస్ట్ చేయించి పవన్ కళ్యాణ్ పంపించి పవన్ కళ్యాణ్ నేను చెప్పలేదు, అది మీరు రాయబారి గారు మధ్యలో రంగు సొక్క అందరికీ వేసుకొని తెలుసులేండి. లోకేష్ అలా వేసుకున్నారు ఆయన. జైలు బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒక్కడే నల్ల చొక్క, మిగతా అందరూ తెల్ల చొక్కాలు వేసుకుని ఉన్నారు. ఓకే, అది హీరో అండి, సత్య హీరో కాబట్టి హీరో షిఫ్ట్ చేసి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారాలు అందరికీ నమస్కారం. ఇది జల్సాన్ శ్రీనివాస్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి.